నమస్తే. అసెంబ్లీ ఎన్నికల్లో అనేక మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు, ముఖ్యమంత్రి అభ్యర్థులు అనేకమైనటువంటి హామీలు ఇస్తారు. కానీ చాలా తక్కువ మంది ఇచ్చిన హామీలను గెలిచిన తర్వాత ఆచరణలో పెడతారు. సో ఓ వ్యక్తి దగ్గరకు వచ్చిన మనం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను తూచా తప్పకుండా నెరవేరుస్తూ పోతా ఉన్నాడు. నేను కనుక గెలిస్తే ₹1 జీతం తీసుకుంటా అన్నటువంటి మదన్ మోహన్ రావు ఇక ₹1 జీతంతో ట్రెండ్ ఫాలో అవడం కాదు, ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. ఇచ్చిన హామీలను ప్రజల ముందు నెరవేరుస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు. సో మాట్లాడదాం. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నేత మదన్ మోహన్ రావు ప్రస్తుతం మనతో పాటున్నాడు. ఈ ఏడాదిన్నర పాలనలో ఎంతవరకు తన నియోజకవర్గానికి నిధులను తీసుకుపోయాడు, ఎంతవరకు కాంగ్రెస్ పరిపాలనలో ఎమ్మెల్యేగా ప్రజల నుంచి 100కు 100 మార్కులు వేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తాజా రాజకీయ పరిణామాల గురించి కూడా డిస్కషన్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారు. అన్న నమస్తే. నమస్తే. బాగున్నా. సో నిజంగానే అసెంబ్లీ ఎన్నికల్లో చాలా హామీలు ఇస్తుంటారు. ఇటు ఎమ్మెల్యే అభ్యర్థి కావచ్చు, ఎంపీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఈ పొద్దు రేపు సర్పంచ్ అభ్యర్థి కూడా హామీలు ఇస్తారు. కానీ చాలా తక్కువ మంది ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో, నిలబెట్టుకోవడంలో చాలా తక్కువ మంది ఉంటారు. సో అందులో మొదటి వ్యక్తి మదన్ మోహన్ రావు. ₹1 జీతం తీసుకుంటా గెలిస్తే అని చెప్పారు. సో అన్నట్టుగానే గెలిచిర్రు. ₹1 జీతం తీసుకుంటూ ఏడాదిన్నర పాటు కంటిన్యూ చేస్తారు. సో ఏంటి ₹1 జీతం కాన్సెప్ట్ ఏంటి? జీతం కాన్సెప్ట్ అంటే ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు మీకు గుర్తుంటుంది. అది మనం చిన్నగా ఉన్నప్పుడు ఆయన ₹1 నేను జీతం తీసుకుంటా అని చెప్పిండు. ప్రజలకు సేవ చేస్తా, నేను నా మంచి జీవితాన్ని, అంటే ఆ రోజు నటన జీవితాన్ని వదిలేసి రాజకీయాలకు వస్తున్నాను. నేను కూడా, ఎందుకంటే రాజకీయాలకు వచ్చింది డబ్బుల గురించి కాదు, అంటే ఎమ్మెల్యే మీద సంపాదించడం ఆర్జన కాకుండా, కమిషన్లు కాకుండా, నా ఎల్లారెడ్డి నియోజకవర్గం అనేది చాలా పేద కాన్స్టిట్యున్సీ. ఈ పేద కాన్స్టిట్యున్సీ గత 40 సంవత్సరాల్లో వెనుక వేయబడ్డది. సో కనుక నేను ₹1 జీతం తీసుకుంటాను. ఎందుకంటే యాజ్ అ గవర్నమెంట్ సర్వెంట్గా, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, అంటే ఎంప్లాయీకి ఎట్లయితే శాలరీ వస్తుందో ఎమ్మెల్యేకి శాలరీ వస్తుంది కనుక ₹1 జీతం తీసుకుంటా. నేను కమిషన్లు తీసుకోను. నేను కమిషన్లు తీసుకున్నట్టు మీరు రుజువు చేస్తే నేను అని అఫిడవిట్ మీద కరెక్ట్ 10 రోజుల ముందు నేను అఫిడవిట్ రాసి ప్రెస్ మీట్ పెట్టి, ఆ రోజు షెట్పల్లి సంగారెడ్డి అనే గ్రామంలో ప్రెస్ మీట్ పెట్టి నేను డిక్లేర్ చేసినాను. చాలామంది మాట్లాడారు, ఈయన అట్లా మాట్లాడతాడు, ₹1 జీతం అంటాడు, కమిషన్లు తీసుకుంటాడు, అమెరికాలో బిజినెస్లు ఉన్నాయి అది అని మాట్లాడారు. కానీ ఈ రోజుకి 100కు 100% ఆ మాట మీద ఉన్నాను. మొన్న అంటే గత 6 నెలల కిందట నాతో పాటు పనిచేసిన వెంకటి సర్వాపురం గ్రామం గాంధారి మండలంలో చనిపోతే ఇమ్మీడియట్గా పోయి కూడా 4.5 లక్షలు మా కార్యకర్తలు అందరం కలిసి వాళ్ళ ముందు ఇచ్చి ఇల్లు కూడా కట్టిస్తా అని చెప్పినాను. ప్రతి ఒక్కరికి ఎక్కడైతే ఇష్యూ ఉందో ఆ శాలరీ ఏదైతే వస్తుందో వాళ్ళకి పంపించేస్తుంది. ఈ ₹1 జీతం అనేటువంటి కాన్సెప్ట్ కేవలం ప్రజల్లోకి వెళ్ళడానికి మదన్ మోహన్ రావు వేసినటువంటి స్కెచ్ అనుకోవాలన్నా, లేకపోతే నిజంగానే ప్రేమతోటి మదన్ మోహన్ రావు చేసినటువంటి ఒక హామీ, లేకపోతే ఒక మాట అనుకోవాలన్నా? ఇది భవిష్యత్తులో కంటిన్యూ అవుతుందా, లేకపోతే ఈ పీరియడ్ వరకే ముగిసిపోతుందా? అయితే మంచి క్వశ్చన్ అడిగిన శ్రీశైలం. ఎందుకంటే జనరల్గా ఏంటంటే ఎలక్షన్ గెలుస్తానికి నువ్వు ప్రామిస్ చేస్తావు, ఎలక్షన్ గెలిచిన తర్వాత చాలా మటుకు మర్చిపోతూ ఉంటారు, చాలా మటుకు జరుగుతూ ఉంటుంది. చాలామంది అన్నారు ₹1 జీతం అనేది నేను గెలవడానికి చేస్తున్నాడు అని చెప్పేసి కూడా నా అపోజిషన్ వాళ్ళు మాట్లాడారు. మరి ఇది సుమారు ఇప్పుడు ఎలక్షన్ నేను గెలిచి 14 నెలలు అవుతున్నది ఎమ్మెల్యేగా. 14 నెలల నుంచి కూడా అదే మాట ప్రకారం ఉన్నాను 100%. ఎందుకంటే నిజంగా నేను గెలవాలంటే ఎమ్మెల్యే అయిపోయినాను. ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత మర్చిపోవచ్చు, నేను పనులను పట్టించుకోవచ్చు. కానీ అది నా ఉద్దేశం కాదు. ఉద్దేశం ఏంటంటే రేపు మనం రాజకీయాల్లో ఒక రోల్ మోడల్ కావాలి. జనాలు అసహించుకునే రాజకీయ నాయకుడు నేను కావద్దు. జనాల్ని సేవకునుగా మారాలని చెప్పి ఒక రాజకీయ నాయకుడు ఉంటుంది. ఎందుకంటే రాజకీయాలు అనగానే, ఎమ్మెల్యే అనగానే, ఎంపీ అనగానే మస్తు సంపాదిస్తున్నాడు రాబాయ్, ఫుల్ సంపాదిస్తున్నాడు, డబ్బులు సంపాదిస్తున్నాడు, మాకేం చేయలేడు అనేది పబ్లిక్లో ఒక ఫీలింగ్ ఉన్నది. ఆ ఫీలింగ్ని రేపు పొద్దున యువత కూడా రాజకీయాలు రావాలంటే ఒక ఆదర్శంగా ఉండాలన్న ఒక ఉద్దేశం, పేద ప్రజలకు మనం ఉపయోగపడాలన్న ఉద్దేశంతోనే నేను చేయడం జరిగింది. సో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అనగానే కొంత ఇంట్రెస్ట్ ఉంటుంది, ప్రజలకు ఏదో సేవ చేయాలి, ఇంకేదో సంపాదించుకోవాలనేటువంటి ఆసక్తి కూడా ఉంటుంది. కానీ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినటువంటి మదన్ మోహన్ రావు అసెంబ్లీలో సింహం లెక్క గర్జిస్తున్నారు. ఎందుకు మాకు టైం ఇయ్యరు, కాన్స్టిట్యున్సీకి పోతే ప్రజలు అడుగుతున్నారు మమ్మల్ని అని మీరు ఒక రకమైనటువంటి స్పీచ్ చూస్తే అంత చాలా వైరల్ అయింది. సో ఎందుకు అంత అగ్రెసివ్గా అసెంబ్లీలో ఆ మాట అనాల్సి వచ్చింది మదన్ మోహన్ రావు? అయితే అసెంబ్లీలో, ఇప్పుడు అసెంబ్లీ అనేది ఒక వేదిక. నేను ఒక చదువుకున్న వ్యక్తిని, కొన్ని దేశాలు తిరిగినాను, ఆల్మోస్ట్ సుమారు 80-90 దేశాలు తిరిగినాను, బిజినెస్లు చేసినాను. అయితే రాజకీయాలకు ఇప్పుడు అసెంబ్లీ అనేది ఒక వేదిక. ప్రతి ఒక్క నాయకుడికి
పార్లమెంట్ ఏదైతే ఎంపీకి వేదిక ఉందో అసెంబ్లీ వేదిక. ఇప్పుడు మేము గ్రామాల నుంచి వచ్చిన మా ఎల్లారెడ్డి నియోజకవర్గం కంప్లీట్లీ బ్యాక్వర్డ్ ఉంది. 90% మంది రైతులే ఉన్నారు, సన్నకారు రైతులు, కూలీ రైతులు ఉన్నారు. కాబట్టి పట్టాభూముల ఇష్యూస్ ఉన్నాయి, ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. అయితే ఏమవుతుందంటే వీళ్ళు క్వశ్చనీర్ అంటారు, క్వశ్చన్ మాట్లాడతారు, 2-3 క్వశ్చన్లు కాగానే కంప్లీట్ అయిపోతుంది, వేరే టాపిక్కి వెళ్ళిపోతున్నారు. అయితే అదొక ఫ్రస్ట్రేషన్తోని అరే ఎమ్మెల్యేగా ఒక మన కాన్స్టిట్యున్సీ నుంచి పబ్లిక్ ట్యాక్స్ పేడ్ పని, పబ్లిక్ పే చేసిన మనీతోని ఈరోజు మనం అసెంబ్లీ నడిపిస్తున్నాము. ఈరోజు మనం అసెంబ్లీకి ఎందుకు వస్తున్నాము, 15 రోజులు ఎందుకు పెడుతున్నాం అసెంబ్లీ? ఒక చర్చా వేదిక పెట్టి, క్వశ్చన్ పెట్టి, ఒక ఆర్డర్, ఒక చట్టాన్ని చేసేది అసెంబ్లీ కదా, చట్టాన్ని క్రియేట్ చేసేది. మరి అట్లాంటి దగ్గర పర్సనల్గా మాట్లాడుకుంటూ ఇప్పుడు హరీష్ రావు అనే వ్యక్తి ఆయన ఎంతసేపు ఆయన ఇమేజ్ గురించి, మీడియా గురించి తప్ప అసెంబ్లీలో ఎంతసేపు టైంపాస్ చేసుకుంటే మాకు టైం ఆయన ఒకటే మాట్లాడతాడు బీఆర్ఎస్ నుంచి. ఇంకెవరు కాదు, నువ్వు అవకాశం ఎవరికి ఇస్తున్నావు? వాళ్ళు కూడా ఎమ్మెల్యేస్ ఉన్నారు కదా, మా దాంట్లో ఎమ్మెల్యేస్ ఉన్నారు, మొత్తం టైం అంతా తీసుకుంటున్నాం అని చెప్పేసి నేను క్వశ్చన్ చేసినాను. వై షుడ్ వి కమ్ టు అసెంబ్లీ యాజ్ ఎమ్మెల్యే? వీ హ్యావ్ బీన్ ఎలక్టెడ్. మేమేదో నామినేటెడ్ పొజిషన్ నుంచి రాలేదు, మేము పబ్లిక్ ఓటేస్తే గెలిచి వచ్చినాం. ఎవడు భిక్షతో రాలేదు, పబ్లిక్ పెట్టిన భిక్ష. ఇవాళ ఎమ్మెల్యే అనే పొజిషను మా ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీ పెట్టిన భిక్ష. ఇది ప్రజలు ఓటేస్తే నేను వచ్చిన, ఎవరు నాకు నామినేట్ చేయలేదు. నేను అసెంబ్లీకి వచ్చింది ఎవ్రీ రైట్ ఐ హ్యావ్ యాజ్ ఎమ్మెల్యే అని చెప్పినాను. సో ఏమనిపించింది ఆ స్పీచ్ తర్వాత, వైరల్ తర్వాత? నిజంగా కాన్స్టిట్యున్సీలో ఉన్న సన్నిహితులో, కార్యకర్తలో ఏమన్నారు? మదన్ మోహన్కి ఏమైనా అప్లాస్మెంట్స్ వచ్చినాయా మంచిగా? అప్లాస్మెంట్ కాదు, మాకు ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీ కాదు. నేను ఎయిర్పోర్ట్లో పోయినా, ఎక్కడ పోయినా కానీ చాలామంది యువకులు వచ్చి నా ఫోటో తీసుకొని వాళ్ళు అడుగుతున్నారు, సార్ మేము ఎప్పుడూ వినలేదు. చాలామంది యువకులు కాదు, అసెంబ్లీలోనే సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేస్, సీనియర్ మోస్ట్ మంత్రులుగా పనిచేసిన, టీఆర్ఎస్ నుంచి పనిచేసిన, ఎందుకంటే మీడియా ఉదాహరణ వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు కానీ వాళ్ళ ఆపోజిషన్ పార్టీ వాళ్ళు మంత్రులుగా చేసిరు, 25-30 సంవత్సరాలు అసెంబ్లీలో ఉన్నారు. వాళ్ళే నా దగ్గరికి వచ్చి, నా బెంచ్ దగ్గరికి వచ్చి నన్ను కొట్టి, మదన్ మోహన్ నువ్వు సూపర్ మాట్లాడినావా, నిజంగా మాట్లాడు, నీ మనసులో ఉన్నది మాట్లాడావు, నిజంగా మేము కూడా అదే ఫీల్ అవుతున్నాం, మేము ఏదైతే గుండెలో ఫీల్ అవుతున్నామో నువ్వు అదే చెప్తున్నావు, నువ్వు అదే చెప్పినావు, ఎందుకు వస్తున్నావు అసెంబ్లీకి, ఈ లొల్లేంది, ఈ కథ ఏంది అని మాట్లాడారు. ఎందుకంటే మా కాన్స్టిట్యున్సీలో చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు మా కాన్స్టిట్యున్సీలో. ఎందుకంటే 40 సంవత్సరాల నుంచి హిస్టరీ తీస్తే అసెంబ్లీలో ఎవరు ఎమ్మెల్యేస్ మా దగ్గర మాట్లాడలే. గతంలో ఎమ్మెల్యే కూడా మాట్లాడలేదా? ఒక్కసారి ఏదో మాట్లాడినట్టు ఒక్కసారి కూడా మాట్లాడడం లేదు, అసలు మాట్లాడలే. సమస్యల గురించి ఇప్పుడు మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీలో మీరు ఎంక్వైరీ చేస్తే కూడా ఇవి తొలి వెలుగు నుంచి మీరు అడిగితే చెప్తారు. మా దగ్గర ఇప్పుడు అసెంబ్లీ టైగర్ అని చెప్పేసి నన్ను మా పిల్లలు ఇప్పుడు అంతా వాట్సాప్లలో నా పేరు ఇప్పుడు అసెంబ్లీ టైగర్ చేసేసారు. మదన్ మోహన్ అంటే అసెంబ్లీలో గర్జిస్తాడు, అసెంబ్లీ టైగర్. ఇప్పుడు వాళ్ళు ఎట్లా అయిపోయారంటే ఎప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అవుతుందా, టీవీలో మా సార్ ఎప్పుడు వస్తాడా, మా అన్న ఎప్పుడు వస్తాడా అన్నది అంత వెయిటింగ్. ఇప్పుడు తాండాలో పోతే అదే చెప్తారు నాకు. ఇప్పుడు నిజంగా ఇదే మీరు అంటున్నటువంటి, మీకు బిరుదిచ్చినటువంటి అసెంబ్లీ టైగర్ అనేటువంటి ఈ టైగర్ గర్జించినటువంటి గర్జనలు కావచ్చు, మీరు ఇచ్చినటువంటి అక్కడ స్టేట్మెంట్ కావచ్చు, ఏమైనా రిప్లై వచ్చిందా? ఆదివాసీ బిడ్డలు ఉన్నారు, లంబాడ బిడ్డలు ఉన్నారు, గిరిజన బిడ్డలు ఉన్నారు, అక్కడ రెవెన్యూ నుంచి కావచ్చు, ఇక్కడ అటవీ శాఖ నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, రైతు భరోసా లేదు, పట్టాలకు సంబంధించి లేదు, అక్కడ బోర్ వేయాలన్నా, ట్రాక్టర్ దున్నాలన్నా పర్మిషన్లు, కేసులు అని అంటున్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం రిప్లై ఇచ్చిందా? మీరు అనుకున్న స్టేట్మెంటు సక్సెస్ అయిందా? 100% చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ అడిగాం శ్రీశైలం. ఎందుకంటే ఇది నిజంగా ప్రజలకు ఉపయోగపడే క్వశ్చను. ఎందుకంటే పొద్దున్న లేస్తే వాళ్ళు పడే కష్టాలు, అటవీ ప్రాంతము అప్పుడు పోయిన గవర్నమెంట్లో ROFR చట్టం కింద వీళ్ళకి పాస్బుక్లు ఇచ్చిండ్రు. పాస్బుక్లు ఇచ్చి ఏంది, వీళ్ళకి పట్టా ఇచ్చేసారు. పట్టా అన్నప్పుడు వాళ్ళ ఓన్ ల్యాండ్ కదా. మరి ఏం ప్రోగ్రామ్ పెట్టినరు, ఫారెస్ట్ వాళ్ళు వస్తారు, ఇది మా ల్యాండ్ అంటారు, నువ్వు బోర్ వేయద్దు అంటారు, ట్రాక్టర్ వస్తే పట్టుకుంటారు. వాళ్ళు ఎంతసేపు ట్రాక్టర్ తీసుకుపోయి పెడతారు. బోర్ వేయద్దంటే మరి ఎట్లా? నేను అసెంబ్లీ ఏం అడిగినా అంటే మరి ఎట్లా వాళ్ళు మనుబుక్కి బతకాలని అడిగినా. ఎట్లా ఏం చేయమంటావు? నువ్వు ఇచ్చినావు కరెక్టే, పట్టాలు ఇచ్చారు, మీరు ROFR కింద ఇచ్చారు, మరి ఏం చేయమంటావు పట్టాలు తీసుకొని? పట్టాలు నాలుక మీద గీసుకోవడానికి కాదు కదా పట్టా బుక్కులు. మీ అలా పొలాన్ని దాన్ని సాగు చేసుకుని బతుకుతే వాడు బతుకుతాడు కదా. అయితే ఈ విషయం మొన్న మా DFO గారు, కామర్డ్ DFO గారు చెప్తాను. ఎందుకంటే విపరీతమైన ఇబ్బంది, పొద్దున్న లేస్తే ఇదే కొట్లాట మాకు. వీళ్ళు చేసిన నిర్వాహకం, పోయిన గవర్నమెంట్లో BRS పార్టీ చేసిన నిర్వాహకంతో ఒక్కటి కూడా క్లీన్గా పనిచేయలేదు. అంత ఆగమం చేసేసి పట్టాలు ఇచ్చేసి ఆగమం చేసిరు. వీళ్ళు పట్టుకుంటారు, ట్రాక్టర్ పట్టుకుంటాడు, బోర్ అయినారు, బోర్ బండి పట్టుకుంటారు. పాపం వాడేదో బోర్ వేసుకుందాం అంటే బోర్ బండి తీసుకొని వస్తారు కదా, బోర్ బండి పట్టుకుంటారు, సీజ్ చేస్తారు.
నాకు ఈ ఫ్రస్ట్రేషన్లో నేను క్లియర్గా అడిగితే మీరు అడిగిన దానికి 100% మొన్న డిఎఫ్ఓ గారు చెప్తున్నారు, నేను ఎలాడిపోతే సార్ మీరు ఆ రోజు అసెంబ్లీలో అడిగినారు క్లారిటీగా, మాకు ఈరోజు ఆర్డర్ వచ్చింది కలెక్టర్ నుంచి కమిటీ వేసుకోమని, ఫారెస్ట్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు కమిటీ వేసుకొని కూర్చొని దాన్ని రిజాల్వ్ చేయాలి. ఇలా మా కాన్స్టిట్యూన్సీ మొత్తం పట్టా భూములు అయితే ఈ పొడి భూములు అయితే ఉన్నాయో అందరూ కూడా హర్షిస్తున్నారు. ఎందుకంటే నా కాన్స్టిట్యూన్సీ 60-70% అంటే 47-60% వరకు మొత్తం ఫారెస్టే ఉంటుంది, ఎక్కువ తాండాలు ఉంటాయి. సో 100% ఇది అసెంబ్లీ పవర్. అసెంబ్లీ పవర్ అనేది ఇలా చట్టాన్ని మనం రూపొందించుకోవడానికి ఆ రోజు నేను మాట్లాడబట్టుకు ఆన్ రికార్డ్ కదా, అసెంబ్లీలో ఒకసారి మాట్లాడినామంటే లైఫ్ టైంలో రికార్డ్, అది రికార్డ్ ఉంటుంది. అండ్ దే హ్యావ్ టు ఆన్సర్. ఎవరు డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక క్వశ్చన్, ఒక ఎమ్మెల్యేగా ఒక ప్రజాప్రతినిధి క్వశ్చన్ వేసినప్పుడు నువ్వు ఆన్సర్ చేయాల్సిందే, రిప్లై రావాల్సిందే. సో రిప్లై వచ్చింది. నాకు ఇలా ఆ బెనిఫిట్ నాకు కనిపిస్తుంది. ఒక ఎమ్మెల్యేగా నేను ఎలక్ట్ అయ్యి అసెంబ్లీలో మాట్లాడినందుకు నాకు ఇలా బెనిఫిట్ కనిపిస్తుంది. ఎందుకంటే పొద్దున్న లేస్తే నా దగ్గర పేదోళ్ళకి ఆ ఇబ్బందులు అవుతున్నాయి. ఎందుకంటే నేను పొద్దున్న 6 గంటల నుంచి రోజు కొట్లాడుతూనే ఉన్నా. ఆ క్వశ్చన్ను నేను అసెంబ్లీలో అడిగినందుకు ఇలా నాకు రిజల్ట్ కనిపిస్తాను. ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా మదన్మోహన్ గెలిచిన తర్వాత ఎందుకు అక్కడన్నటువంటి కొంతమంది నాయకుల మీద కావాలని ప్రచారం చేస్తారా, లేకపోతే ఏందో తెలియదు కానీ రాజకీయంగా భవిష్యత్తులో ఏమైనా ఇబ్బంది అవుతారన్నో తెలియదు కానీ మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు, మమ్మల్ని మీద సస్పెండ్ చేయించడం కావచ్చు, ఇతర యాక్టివిటీ చేస్తున్నారని కొంతమంది ఇక బహిరంగంగానే సుభాష్ రెడ్డి మీకు తెలుసు సస్పెండ్ చేశారు. సో సస్పెన్షన్ వెనక మదన్మోహన్ పాత్ర ఉన్నది, కావాలని సస్పెండ్ చేయించడం అనేది ప్రచారం. సో ఎట్లా చూస్తారు ఈ సుభాష్ రెడ్డి విషయంలో? అంటే నేను రాజకీయాలు ఎలక్షన్ల టైంలో రాజకీయాలు చేయడానికి వచ్చింది తప్ప నార్మల్ టైంలో డెవలప్మెంట్. మీరు మా కాన్స్టిట్యున్సీలో ఈరోజు ప్రశాంతమైన కాన్స్టిట్యున్సీ, ఎందుకంటే చాలా ప్రజలు చాలా మంచోళ్ళు పని చేసుకుని ఎక్కడ కూడా నేను పోలీస్ వ్యవస్థను కానీ ఎమ్మెల్యే పవర్ను కానీ ఎక్కడ కూడా మిస్యూజ్ చేస్తలేను. ఎంతసేపు నేను అధికారులకు కూడా చెప్పేది ఏంటంటే గరీబ్ చేయాలని చెప్పేసి ఇట్లాంటి వ్యవస్థను ఇప్పుడు మీరు చెప్పిన పేరు అయితే ఏది ఉందో అట్లాంటి వ్యక్తి ఎందుకు పేరు కూడా తీసుకోవడానికి, ఎందుకంటే అట్లాంటి వాళ్ళ పేరు కూడా తీసుకోవడం అంటే ఇప్పుడు నేను ఐ షుడ్ నాట్ టేక్, అసలు అట్లాంటి వాళ్ళు నేను కన్సిడర్ కూడా చేస్తలేను. ఎందుకంటే వ్యవస్థను నాశనం చేస్తుంది, డిస్ట్రక్షన్ మెంటాలిటీ. ఇప్పుడు పాజిటివ్ థింకింగ్ ఉండాలి మనిషికి. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, ఎంతసేపు నెగటివ్ ఉన్నోడు ఎప్పుడు పైకి రాడు, పాజిటివ్ థింకింగ్ ఉన్నోడు పైకి వస్తాడు. అరే 10 మందికి మనం ఉపయోగపడడానికి రాజకీయాలకు వచ్చినాము. ఇలా ఒక వ్యవస్థ నడుస్తున్నప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఏది చేతి గుర్తు మీద గెలిచిన నేను, ఒరిజినల్ చేతి గుర్తు ఖర్గేసారి ఇచ్చిండు నాకు, దాని మీద పబ్లిక్ ఓటు వేస్తే నేను గెలిచిన ఎమ్మెల్యే అయినప్పుడు మీరు ఎమ్మెల్యే ప్రోటోకాల్ అనేది ఉంటుంది కదా, ఎమ్మెల్యే సిస్టమ్ అనేది ఉంటుంది కదా. మీరు కొండాలు కాలుస్తారు కాంగ్రెస్ పార్టీది, జెండాలు కాలుస్తారు. ఎవరైనా పార్టీ వదిలిపెట్టే ముందు నాకు నచ్చలేదు, పార్టీలో అయింది, నేను పార్టీ నుంచి రాజీనామా చేస్తున్నా అని తెలుగువాడు అయితే రాసుకుంటారు కదా. ఎవరైనా సరే నార్మల్గా అన్నీ మీరే చేస్తారు. ఇవాళ పార్టీలకు వస్తారు, డిస్టర్బ్ చేస్తారు సిస్టాన్ని, ఇవన్నీ పోయినాయి. అప్పటికి కూడా మేము ఓపిక పెట్టినాం. ఇలా కాంగ్రెస్ పార్టీ ఉంది, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఒక వ్యవస్థ ఉంది, ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఇలా 6 గ్యారంటీ పథకాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఏది సెంట్రల్ పాలసీ, స్టేట్ పాలసీ. అది మదన్మోహన్ పాలసీ కాదు కదా అది. ఎందుకంటే ఇలా 6 గ్యారంటీలు మదన్మోహన్ డిఫైన్ చేయలేదు, స్టేట్ పాలసీ డిజైన్ చేసింది కాంగ్రెస్ పార్టీ డిఫైన్ చేసింది. ప్రెస్ మీట్ పెట్టి ఒక ఎమ్మెల్యేని పట్టుకొని, సిట్టింగ్ ఎమ్మెల్యే, యువర్ ఇన్ ద సేమ్ పార్టీ, నువ్వు ఆపోజిషన్ పార్టీ లేవు, నువ్వు ఇది చేస్తలేవు, నువ్వు ఇందిరమ్మ ఇల్లు ఎవరు ఇస్తారు? మదన్మోహన్ ఇస్తాడా? మదన్మోహన్ ఈజ్ ఇంప్లిమెంటర్, నాట్ అ పాలసీ మేకర్. మదన్మోహన్ అనేటువంటి పాలసీ చేయడు. మదన్మోహన్కి ఇండ్లు వస్తే ఒక రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో ఎల్లారెడ్డి ఒక నియోజకవర్గం, ఆ నియోజకవర్గానికి మదన్మోహన్ ఒక ఇంప్లిమెంటర్. నేను ఇస్తాను, నువ్వు ఇది చేయవు. ప్రెస్ మీట్ పెట్టి ఒక ఎమ్మెల్యేని పట్టుకొని 24/7 నేను కష్టపడతా ఉంటే ఇవాళ 1 ఇయర్లో ఏం డెవలప్మెంట్ అయింది అనేది ఫస్ట్ ఎమ్మెల్యే. ఇలా ఆ రోజు జనరల్ సెక్రటరీ దీపాదాస్ మున్షి గారు ఫస్ట్ డిక్లేర్ చేసిన కూడా ఫస్ట్ ఎమ్మెల్యేని ఏ మండలానికి ఎంత నేను తీసుకొచ్చినా అని చెప్పి ఓపెన్ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిన, ఏది డాక్యుమెంట్ ఇచ్చిన, PDF డాక్యుమెంట్ ఇచ్చి వాట్సాప్ గ్రూప్లో పెట్టిన. అంత ఓపెన్ ట్రాన్స్పరెంట్గా ఉన్న ఎమ్మెల్యే ఉన్నారు. కానీ ఎమ్మెల్యే అనుచరులు బెదిరిస్తారు, మా అనుచరులను బెదిరిస్తారు, మా కార్యకర్తలను బెదిరిస్తారు అని చెప్పేసి అంటున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే మదన్మోహన్ని రౌడీని చేయబోయే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తున్నది. సో నిజంగానే రౌడీ అవ్వబోతున్నారా, లేకపోతే పాత కక్షలు ఏమన్నా మదన్మోహన్ మనసులో పెట్టుకొని సస్పెన్షన్ చేయించిండు? మా కార్యకర్తలు అంటే అది ఎవరు కార్యకర్తలు? అంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అంత నా కుటుంబం కదా. ఆడ మా కార్యకర్తలు నేను బెదిరించాలి, నేను గుండాయుధం చేస్తున్నా, నేను ఏదో చేస్తున్నా, వాళ్ళని కొడుతున్నా. ఎవరు కొడుతున్నారు?
అసలు మీరు ఉంచుకొని ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా, ఇప్పుడు కాన్స్టిట్యున్సీలో లొల్లి అవుతున్నాయా ఏం లేదు, అట్లాంటిది ఏం లేదు, అట్లాంటి అబ్సల్యూట్లీ లేదు. అయితే నేను ఎక్కువ మాట్లాడడం కూడా దాని గురించి అనవసరం. ఎందుకంటే నేను డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తున్నా. నాకు ఎల్ఆర్ఐ నియోజకవర్గం 100% డెవలప్ కావాలి. ఎందుకంటే కనెక్టివిటీ అనేది బిగ్ ఇష్యూ ఉన్నది. ఇప్పుడు నేను ఆల్రెడీ 4 లేన్ మీద పడ్డాను. ఇప్పుడు గోపాల్పేట నుంచి ఎల్ఆర్ఐ నుంచి 4 లేన్ అవుతుంది. ఆల్రెడీ విపరీతమైన వేగవంతంగా పనులు జరుగుతున్నాయి కనుక డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తుంది. కేకేవైకి సంబంధించి కేకేవై కామారెడ్డి, కరీంనగర్, ఎల్లారెడ్డికి సంబంధించి జాతీయ రహదారిగా ప్రకటించడం. సో ఏంటంటే దీని వెనక నిజంగా మదన్ మోహన్ కృషి ఉందా, లేకపోతే గతంలో దాన్ని ఇప్పుడు ఏమైనా ఇంప్లిమెంట్ చేసి మీ క్రెడిట్లో వేసుకునే ప్రయత్నం చేస్తారు? ఇప్పుడు ది ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను అదే ఆ ప్రాంతంలో కామారెడ్డి అంటే కేకేవై అంటే కరీంనగర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, కేకేవై అది ఎప్పటి నుంచో ప్రపోజల్స్ నడుస్తున్నాం, ఏ రోజు కూడా కాలేదు. ఎందుకంటే ఈ కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డి పోయే రోడ్డు నిజాం సాగర్ అప్పుడు 100 సంవత్సరాల కిందట నిజాం వచ్చినప్పుడు ప్రాజెక్ట్ చూడడానికి వచ్చినప్పుడు ఆయన గుర్రబాటకు బండిబాటకు ఆ రోడ్ వేసిండు. అది దానికి జియోమెట్రిక్స్ లేవు, ఎటువంటి సైంటిఫిక్ మెథడ్ లేకుండా తిప్పుకుంటూ ఆ బండ్ల బాట తర్వాత దాన్ని బీటీ రోడ్ వేసారు. అదే రోడ్ మీద నేను పెరిగిన, ఎందుకంటే అదే రోడ్ మీద ఆడుకున్నా, అదే రోడ్ మీద పడుకున్నా. 40 సంవత్సరాల కింద అదే పరిస్థితి ఉంది, ఇది అదే పరిస్థితి. ఎన్ని విపరీతమైన యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ప్లస్ కనెక్టివిటీ అనేది చాలా ప్రాబ్లం అవుతా ఉంది. ఎల్లారెడ్డి కామారెడ్డికి ఇట్స్ మెయిన్ కనెక్టివిటీ. ఇప్పుడు నేను కేకేవై రోడ్ అడిగింది 6 ఎమ్మెల్యేలు ఉన్నారు దానికి. కరీంనగర్ ఎమ్మెల్యే ఉన్నాడు, సిరిసిల్ల ఎమ్మెల్యే ఉన్నాడు, వెమ్లవాడ ఎమ్మెల్యే ఉన్నాడు, కామారెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు, నేనున్నాను, ఎల్లారెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే. ఇన్ని ఎమ్మెల్యేస్ కనెక్ట్ ఉండిపోతుంది. కానీ నేను ఎందుకంటే నాకు కామారెడ్డి టు ఎల్లారెడ్డి రోడ్ ఇంపార్టెంట్ 4 లైన్ అయితే, ఎందుకంటే అది రోడ్ నేను చూసినాను కనుక అది కావాలని నా లైఫ్ టైం కోరిక, అది డ్రీమ్ నాది. నాకు ఎవరు వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వలేదు, ఎవరు వచ్చి నాకు చెప్పలేదు, ఎవ్వరు కూడా నన్ను అడగలేదు. నేనే దానికి ప్రిపరేషన్ చేసి అది వెయిటింగ్ అసెంబ్లీ గురించి పెట్టినాను. కోమారెడ్డి వెంకరెడ్డి గారి సరికి 2 సార్లు పోయినాను, నేను సబ్మిట్ చేసుకున్నాను. అన్న ఇది చాలా ఇంపార్టెంట్, ఇది లైఫ్ టైంలో మాకు ఇది నేషనల్ హైవేగా డిక్లేర్ చేయండి. నేషనల్ హైవేగా డిక్లేర్ చేస్తే మాకేమైతే అంటే మెయింటెనెన్స్ కూడా ఫ్యూచర్లో బాగుంటుంది. ఈ కరెంట్ ఇవ్వడం వల్ల మా ఎల్ఆర్ఐడి ఏదైతే మూలకు పడ్డదో, ఇలా నేను ఇండస్ట్రీ పెడదామని చాలామంది ఇండస్ట్రీస్ దగ్గర పోయి అడుగుతున్నాను. మా ఎల్ఆర్ఐడికి రండి, కాటేజ్ ఇండస్ట్రీ పెట్టండి, చిన్న పరిశ్రమలు పెట్టండి, ఎంఎస్ఎంఈస్ వాళ్ళని కూడా అడిగితే ఇష్యూ ఏమవుతుందంటే చిన్న రోడ్స్ పెద్ద 26 వీల్స్ ట్రక్స్ ఉంటాయి కదా, అవి ఆ టన్స్ పట్టవు సార్, అవి రావు. వాళ్ళు గూగుల్ మ్యాప్లో కొడుతున్నారు, గూగుల్ మ్యాప్లో కొట్టి, ఫోన్లో కొట్టి, వాళ్ళ ల్యాప్టాప్లో కొట్టి, సార్ ఈ కాన్స్టిట్యున్సీకి మేము పెట్టలేము, మీరు ఇచ్చే ప్రపోజల్ చాలా బాగుంది, మీరు ల్యాండ్ ఇస్తా అంటారు, సబ్సిడీ గవర్నమెంట్. ఇప్పుడు మీరు ఒక మాట కూడా అన్నట్టున్నారు అప్పట్లో 50 ఎకరాల్లో ఐటీ క్యాడర్ని ఏర్పాటు. ఇప్పుడు ఈ ఐటీ క్యాడర్కి సంబంధించిందా ఇదంతా కూడా మీరు చెప్పారు? ఇటు అటు సైడ్ ఆల్రెడీ 4 లైన్ అవుతుంది. ఐటీ క్యాడర్ 50 acres ఆల్రెడీ ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి పెట్టినాను, రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇచ్చినాను. 50 acres పోయింది. మన ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ గారితో కూడా 2 సార్లు వెళ్ళి కలిసి సార్ కూడా చెప్పినాను. వన్స్ ఈ 4 లైన్ ఐటీ కార్డర్ అయిన తర్వాత 50 acres ఓన్లీ డెడికేటెడ్ టు ఐటీ కార్డర్, ఒక చిన్న సాఫ్ట్వేర్ బీపీఓ సంస్థలు కానీ చిన్న సంస్థలు అందులో పెట్టాలి, అదొక ఎస్సీజెడ్ క్రియేట్ చేయాలని నా లైఫ్ టైం అచీవ్మెంట్ అది. ఇక ఒక ఎమ్మెల్యే పాడెమోసిన అనేటువంటి చర్చ కూడా బాగా ఎల్లారెడ్డిలో నడుస్తుంది. ఎందుకు పాడెమోయాల్సి వచ్చింది? పాడెమోసిన వ్యక్తికి మీకు, అంటే చనిపోయిన వ్యక్తికి మీకు ఎందుకు అంత రిలేషన్, బాండింగ్ ఏంటి? నాకు శ్రీధర్ గౌడ్ ఎంపీటీసీగా ఉండే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టేటోళ్ళు తక్కువ ఉండే. నిజమైన కార్యకర్తగా ఎంపీటీసీగా ఉండి ఎన్ని ప్రలోభాలకు పెట్టినా కానీ ఆ రోజు కవిత నిలబడి బాగా విపరీతమైన డబ్బులు పెట్టి స్థానిక సంస్థల్లో ఎంపీటీసీలు జడ్పీటీసీలు కొన్నది. ఆమె కొన్నా కానీ ఇతను కాంగ్రెస్ పార్టీని పట్టుకొని నాతోనే ఉండి ఎలక్షన్లలో కూడా నాతో పాలు పంచుకొని గెలిచిండు. సడన్గా 1 month 2 months కింద ఏమైందో కడుపు నొప్పి అని చెప్పిండు, వాళ్ళ కొడుకు చెప్పిండు. నేను అప్పటికి డాక్టర్తో మాట్లాడినా, కిమ్స్లో అటెండ్ అయ్యాడు, ఆపరేషన్ అయిందని. ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఐసీయూలో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఐసీయూ నుంచి కూడా నాతో అంటే తలకాయ ఊపిండు, అన్నీ బాగున్నది, రాత్రి వరకు చనిపోయింది. నాకు తట్టుకోలేకపోయినా, ఎందుకంటే నిజమైన కార్యకర్త అంటే, నిజమైన మనిషి అంటే ఒక మాట మీద, నిజంగా ఒక మాట మీద అంటే శ్రీధర్ గౌడ్ కళ్యాణి విలేజ్. ఆ రోజు కిమ్స్లో కూడా చాలా ఇబ్బంది అయితే నేనే డబ్బులు కట్టి, ఎందుకంటే చాలా పేదోడు గౌడ్ కమ్యూనిటీ. అయితే ఆ రోజు మార్నింగ్ పోయేసరికి వాళ్ళ ఇంటి దగ్గరికి నేను ఎంటర్ అవుతున్నా, అప్పటికే వాళ్ళ కొడుకు వాళ్ళు ఏడుస్తూ ఉన్నాం. చూసేసరికి అతన్ని శవమై చూసేసరికి ఒక మనిషిని అంతా నా దగ్గర ఉండి, ఎందుకంటే ఒకరోజు
ఆయన కత్తి పట్టుకొని కూడా లోపల పెట్టుకొని వచ్చిండు. మదన్ మోహన్ ఎవడరా వస్తాడు, నేను చూసుకుంటా, నేనైనా బతక, నేనైనా చావాలే, మళ్ళీ నువ్వని మీరైనా బతకరండి. అయితే ఒకరోజు ఎమ్మెల్యే నేను గెలిచిన తర్వాత ఒకరోజు టీ తాగకుండా నేను అనుకున్న వాళ్ళ బామ్మడిది టీఆర్ఎస్లో పోయిండే, వాళ్ళ రిలేటివ్. అయితే ఆ రోజు షిఫ్ట్ అయితే ఈయన కూడా పోతాడేమో నేను అనుకున్నా. అన్న ఆ రోజు నువ్వు పోయినప్పుడు నువ్వు పోలేదు కదా అంటే, అన్న చచ్చిపోయే వరకు నీతోనే ఉంటా అన్నాడు ఒక మాట. ఆ మాట గుర్తొచ్చు. మదన్ మోహన్ కోసం చంపనీకి చావనికి సిద్ధమై కత్తి పెట్టుకున్నాడు. ఆ రోజు ఫేస్ చూసినప్పుడు, ఆయన ముఖం చూసినప్పుడు నాకు అదే గుర్తొచ్చింది. అన్న చచ్చిపోయే వరకు నీతో ఉంటా అన్నాడు. అది నాకు తట్టుకోలేకపోయాను. కళ్ళలో ఫస్ట్ టైం నేను ఎన్ని కష్టాలను అనిపించినా కానీ ఆ రోజు ఎట్లా ఏడ్చినో, ఎవరు వీడియో రికార్డింగ్ చేసినో నేను చూడలేదు. కానీ బయటకు వచ్చిన తర్వాత, కార్లో కూర్చున్న తర్వాత విపరీత వైరల్గా ఇక పాడే కూడా నన్ను ఎవరు మోయమని అడగలేదు. నేనే మనస్ఫూర్తిగా తను ఒక డిపార్చరింగ్ ఫ్రమ్ ఎర్త్ అందరినీ వదిలి వెళ్ళిపోతున్నప్పుడు ఇక నా బాధ్యత అని చెప్పేసి నేను వచ్చిన తర్వాత, నేను కార్లో కూర్చున్న తర్వాత నేను అంత ఎట్లా ఎమోషనల్గా బస్ట్ అయినా ఈరోజు కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ మాట నన్ను కలిసివేసింది. ఆ ఫేస్ చూడలేకపోయినా. చిన్న ఏజ్, పెద్ద ఏజ్ ఏం కాదు, 48-49 ఇయర్స్ ఉంటాడు. ఇక కాన్స్టిట్యున్సీ విషయానికి వస్తే ఎన్ని కోట్ల నిధులు కాన్స్టిట్యున్సీకి మదన్ మోహన్ సక్సెస్ఫుల్గా ఈ ఏడాదిన్నరలో తీసుకుపోయాడు? ఒక్కో కాన్స్టిట్యున్సీకి ఒక్కొక్కరు లెక్క చెప్తున్నారు. సో మీ కాన్స్టిట్యున్సీ వరకు మీరు ఎంతవరకు తీసుకుపోగలిగారు? ఇప్పుడు రోడ్లు మిగతా అన్నీ కలిపి ఒక 450 to 500 crores వరకు నేను కాన్స్టిట్యున్సీకి ఇప్పటివరకు సెక్యూర్ చేసినాను. కొన్ని పాత పోయిన ఫండ్స్ కూడా ఇప్పుడు 35 కోట్లది అమృత్ 2 మనం తీసుకొచ్చినాము. అంతకుముందు 25 కోట్లది ఎల్లారెడ్డికి. ఇవన్నీ కొన్ని పాత ఫండ్స్ కూడా రీయాక్టివేట్ చేసినాం. ఇప్పుడు చాలా మటుకు, ఎందుకంటే ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మనం శాంక్షన్ చేసి సీఎం గారు నాకు ఒప్పుకున్నాడు, ఎల్లారెడ్డికి ఇస్తున్నాడు. అది కూడా 150 crores అది కూడా శాంక్షన్ అయిపోయింది. ఇట్లా చేసుకుంటే పోతే 700-800 కోట్లు పోతుంది. కానీ మదన్ మోహన్ రావు పాతవి మాత్రమే కొంత రిపేర్లు చేస్తున్నాడు, కొత్తగా చేసింది ఏం లేదని ఒక ప్రచారం జరుగుతున్నది. బస్ స్టాండ్, హాస్పిటల్, ఇది ప్రచారమా వాస్తవమా? అంటే మదన్ మోహన్ పాత రిపేర్ అంటే, బస్ స్టాండ్ అనేది అది చిన్న గ్రామం, పెద్ద సిటీ కాదు కదా, అది గచ్చిబౌలి కాదు కదా. అక్కడ ఎవరు ఎక్కుతారు? 80% గరీబులు ఎక్కుతారు. అంటే అన్నటోళ్ళకు కూడా కొద్దిగా సెన్స్ ఉండి మాట్లాడాలి. ఇవాళ అది అక్కడ ఫ్లైట్, ఆడ ఎయిర్పోర్ట్ ఉండదు, అది ట్రైన్ స్టేషన్ లేదు. మాకు ఉన్న కమ్యూనికేషన్ ఏంది? ట్రాన్స్పోర్ట్ కమ్యూట్ కావాలి. ట్రాన్స్పోర్ట్ కమ్యూట్ ఏం కావాలా? బస్ ఎక్కాలా. చుట్టుపక్కల అన్ని గ్రామాలు బస్ స్టాండ్ ఉంటుంది. నువ్వు బస్ స్టాండ్ కాంట్రాక్టర్ పెట్టిండు, బస్ స్టాండ్ వదిలేసి వెళ్ళిపోయిండు. నేను ఎమ్మెల్యే అయ్యేసరికి బస్ స్టాండ్ మొత్తం రోడ్ మీద ఉన్నారు. బస్ స్టాండ్ వానకాలం వాళ్ళ మీద పోయింది, ఎండాకాలం వాళ్ళ మీద పోయింది. ఏడ బయట నిలబడుతున్నారు. ఏంద్రా బాబు అని చెప్పి కాంట్రాక్టర్ తను బాల్సింగ్ పిలిస్తే, అన్నా సార్ నేను పైసలు పెట్టినా ఇక పెట్టలేను, అయిపోయింది, చేతులు ఎత్తేసిన. మరి పోయిన ఎమ్మెల్యే ఏం చేసిండు? బస్ స్టాండ్ అనేది బేసిక్ నీడ్. అది ఇట్స్ నాట్ ఎ లగ్జరీ. ఫ్లైట్ ఎక్కినా నడుస్తుంది, బస్ అయితే ఎక్కాలి కదా గరీబోడు. దాని గురించి నేను బట్టిగాడి దగ్గరికి పోయి ఫైనాన్స్ మీద కొన్ని రోజులు తిరిగి తీసుకొచ్చి మళ్ళీ డబ్బులు తీసుకొచ్చి దాన్ని చేసిన. ఇక రిపేర్ చేస్తుందంటే బేసిక్ నీడ్ని నువ్వు పట్టించుకోకపోతే హాస్పిటల్ ఎవరికి అవుతుందండి? పైసలోడు కార్పొరేట్కి వస్తాడు, అబ్బోలకు పోతాడు, యశోదకు పోతాడు. లోకల్ హాస్పిటల్ ఇప్పుడు బిల్డింగ్ కట్టారు, 4 floors 5 floors కట్టి వదిలేసేసారు. శ్మశానంలాగా తయారైపోయింది. దాని కాంట్రాక్ట్ పిలిచి ఒక 60-70 సార్లు వేసి ఇప్పుడు 4.5 కోట్లు మళ్ళీ ఇప్పిస్తే ఇవాళ హాస్పిటల్ స్టార్ట్ అయింది. మరి ఈ మదన్ మోహన్ పాత వర్కులు అంటే ఇవాళ బెడ్రూమ్లు 300 బెడ్రూమ్లు కట్టి వదిలేసేసారు. ఎంత పైసా వృధా అయిపోయిందంటే, నేను పోయి చూస్తే బీర్ బాటిళ్ళు మొత్తం దర్వాలు ఎత్తుకపోయారు, కట్కలు ఎత్తుకపోయారు, వైర్లు ఎత్తుకపోయారు. 9 నెలలు అన్ని డిపార్ట్మెంట్తో కూర్చోబెట్టి మళ్ళీ సుమారు 18 కోట్లు అంటే మళ్ళీ మన 2.5 crores మళ్ళీ పెట్టి మొత్తం రిపేర్ చేసి ఇప్పుడు సుమారు 220-330 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేసినాం. మొన్న 9 months తర్వాత మళ్ళీ నేను ఓపెన్ చేసి చాలామంది గుడిసెలలో ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది. ఇప్పుడు ఒక పెద్ద కాలనీ తయారైంది. అది మళ్ళీ బోర్లు వేసి మన వాటర్ ట్యాంకులు కట్టి సీసీ రోడ్లు వేయించేసి ఇప్పుడు పెద్ద హాల్ అయింది. ఇప్పుడు 210 మందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాం. మొత్తం మూలకు పడ్డ శ్మశానంలో తయారైంది. మరి అది కూడా పాతదంటే అది గవర్నమెంట్ పైసలు. సో ఎట్లుంది రాష్ట్ర ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం అప్పుల కుప్ప చేసిపోయింది, మిత్తులు కట్టలేకపోతున్నాం, సంక్షేమ పథకాల విషయంలో కొంత వెనుకబడ్డామనే ముచ్చట చెప్తోంది. సో నియోజకవర్గాలకు ఎమ్మెల్యేకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నదా లేకపోతే ఎట్లున్నది? ఇప్పుడు వీళ్ళు చేసిన అప్పులకు 15,000 కోట్లు అవి పైసలు ఉన్నాయి కదా, దాంతో ఎందుకంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఫైనాన్స్లో అయితే గ్రామ పంచాయతీలో డీజిల్ పోస్తున్నారు, పైసలు లేవు. ఇప్పుడు మా వాళ్ళు అడితే అదే చెప్తున్నాను, మనం కిందనో మీదనో పడి ఆడేడో పడుకొని ఆడుకొస్తున్నాం. ఎందుకంటే
టోటల్ ఏదైతే ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు కూడా ఇప్పుడు మన మీ రుణమాఫీ అయినా కానీ రైతు భరోసా పడతా ఉంది. గవర్నమెంట్కి ఏంటంటే ఆ పోయిన కంటిన్యూస్ 7.5 లక్షల కోట్ల అప్పులకి ఇంట్రెస్ట్లకి సరిపోతుంది వచ్చే ఇన్కమ్. ఇప్పుడు పబ్లిక్ కూడా అర్థమవుతున్నది, పైసలు మొత్తం టోటల్ మొత్తము పోయిన గవర్నమెంట్లో అప్పులైనాయి, చాలా ప్రాబ్లం అవుతున్నది. బట్ స్టిల్ ఎమ్మెల్యేకు ఉన్న రెస్పాన్సిబిలిటీతో ఏదైతే బేసిక్ నడుస్తున్నదో ఫైట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికి కూడా సంక్షేమ పథకాలు 200 యూనిట్ వస్తూనే ఉన్నది, మహిళలు బస్సులో పోతూనే ఉన్నారు. ఇంకా కొన్ని వెనుకబడ్డాయి డెఫినెట్గానే, పెన్షన్లు వచ్చేట్టున్నాయి. పెన్షన్లు కూడా ఒకసారి ఫైనాన్షియల్ రికవరీ అయిన తర్వాత వస్తాయి. కానీ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వీళ్ళు పదే ఒక అంశాన్ని తెరమిద్దేస్తారు. రైతులకు అన్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప రైతులకు మేలు చేయలేదు అంటున్నారు. ఇప్పటికీ ఎక్కడికక్కడ దీక్షలు చేస్తారు. ఇలా అమన్గల్ల మొన్న చేవేళ్ళ రుణమాఫీ 100% ఎక్కడ కూడా కాలేదు, రైతు భరోసా ఇవ్వలేకపోయింది, రేషన్ కార్డులలో జాప్యత జరుగుతూ ఉందని చెప్తా ఉంది. వాస్తవమేనా? అంగీకరిస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే ఇవన్నీ జరుగుతున్నాయి అనేది? ఇప్పుడు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ అయితే ఇంకా మాట్లాడతలేడు, కానీ వీళ్ళిద్దరే మాట్లాడుతారు కదా. ఇప్పుడు హరీష్ రావు రెవెన్యూ మినిస్టర్గా పనిచేశారు. ఆ రోజే ఆయనకు తెలిసి ఎంత అప్పులు ఉన్నాయో, రైట్? ఆయన కానీ కాంగ్రెస్ పార్టీ మీరు అబ్జర్వ్ చేయండి, రైతులను అన్యాయం చేసినట్టు చెప్తున్నారు కదా. ఇవాళ జీతాలు 20 తారీఖు 15 తారీఖు వచ్చేటి ఎంప్లాయీస్కి ఇవాళ ఫస్ట్ రోజే పడుతున్నాయి. కొందరు సండే ఉంటే 31 రాత్రికే పడుతున్నాయి. జీతాలు ఆన్లైన్ చేసేసింది కాంగ్రెస్ పార్టీ. 50 ఉద్యోగాలు అసలు 10 సంవత్సరాలు అసలు ఏమైనా ఎగ్జామ్స్ అయినా ఏమైనా అయినా ఇప్పుడు 55,000 ఆల్రెడీ ఎంప్లాయ్ అయ్యిండ్రు. ఇప్పుడు చాలామందికి నర్సింగ్ పోస్టులు వచ్చినాయి, కానిస్టేబుల్స్ వచ్చినాయి, మీరు చూసారు కదా, వీళ్ళు వచ్చారు కదా. రైతులకు కూడా 21 కోట్లు ఆల్రెడీ రుణమాఫీ అయింది. అవును, కొంత పర్సెంట్ ఇంకా 2 లక్షలు ఏవో కాలేదు. అది కూడా ఏమంటుంది గవర్నమెంట్, రేషన్ కార్డులు అంటారు కదా, ఇప్పుడు కోడ్ వచ్చింది. నిన్ననే రివ్యూ చేసినప్పుడు కూడా సీఎం కూడా చెప్పింది కదా, 100% రేషన్ కార్డులు నేను తిరిగినా, నా కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఇంటింటికి 60 ఏళ్ళు తిరిగినా. నేను తిరిగినప్పుడు ఒకటే అడుగుతాను, బిడ్డ నాకు రేషన్ కార్డు కావాలి, రేషన్ కార్డు రాలేదు. నేను అప్పుడు ఆఫీసర్లకు ఫోన్ చేస్తే, సార్ రేషన్ కార్డులు బంద్ ఉన్నాయి, గవర్నమెంట్ నుంచి పాలసీ ఉంది, రేషన్ కార్డులు లేవు అని చెప్పేటోళ్ళు. మాకు ఏం చెప్తాం, ఇలా రేషన్ కార్డు ఓపెన్ అయినాయి. కానీ మదన్మోహన్ రావు గారు ఒక సందేహము, చాలామంది నిరుపేదలు పొద్దున్న లేస్తే ఏదో పనికి పోతారు, సాయంత్రం వస్తారు, పడుకుంటారు, పోతారు, వస్తారు, పడుకుంటారు. ఇది ఒక వాళ్ళ దినచర్య, రూపాయి సంపాదించుకొని వాళ్ళ లైఫ్ గడుపుతారు. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన దరఖాస్తు అన్నారు, ఆ తర్వాత కుటుంబ సర్వే అన్నారు, ఆ తర్వాత గ్రామాలలో గ్రామ కమిటీలు అని చెప్పేసి గ్రామ సభలు పెట్టి తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు మీ సేవలలో దరఖాస్తులు ఎన్నిసార్లు దరఖాస్తులు చేసుకోవాలి ఒక రేషన్ కార్డు కోసం, ప్రజా సంక్షేమ పథకాల కోసం సామాన్యులు? కరెక్ట్ మీరు చెప్పింది. ఎందుకంటే దరఖాస్తు అనేది ఒకసారి చేసుకుంటే 2 సార్లు చేసుకోవద్దు. మీ సేవలు ఏదైతే ఉందో డెఫినెట్గా ఇప్పుడు సీఎం గారు అందుకే రివ్యూ చేశారు కదా, ఎక్కువసార్లు దరఖాస్తులు చేసుకోవద్దు, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, రేషన్ కార్డుకి ఒక ప్రాసెస్ తీసుకురండి, ఇంకా మళ్ళీ ఇంకా దరఖాస్తులు చేసుకోరు. సీఎం గారు చెప్పారు కదా మొన్న, ఇంకా చేసుకోరు కాదు, దరఖాస్తులు చేసుకోరు, మీరు రేషన్ కార్డులు ఇచ్చేయండి. కలెక్టర్లకి ఇమ్మీడియట్గా పాలసీ చేశారు. మీరు అన్నది 100%. ఎందుకంటే గరీబ్ బోర్డు 10 సార్లు పొద్దున్న లేస్తే పోయి అప్లికేషన్లు పట్టుకొని జిరాక్స్ క్లబ్ పట్టుకుని రాకపోతే వాళ్ళు కూడా ఫ్రస్ట్రేషన్ వస్తుంది కదా. అది 100% ఇప్పుడు సాల్వ్ అయితే నేను హోప్ చేస్తాను. సో ఈ ఏడాదిన్నరలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో సంతృప్తిగా ఉన్నారా, అసంతృప్తిగా ఉన్నారంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఏడాది పాలన అంటే ఇప్పుడు మీరు చూడండి, ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్ వల్ల, ఈరోజు గవర్నమెంట్ ఫైనాన్షియల్ పొజిషన్ వల్ల కొన్ని సంక్షేమ పథకాలు వెనుకబడ్డాయి అనేది గ్యారంటీ. అది రైట్, పడి ఉండొచ్చు 100%. బట్ అంతకంటే స్పీడ్గా సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. మనం పీసీసీ గారు కూడా అన్నారు, ఎందుకంటే సంక్షేమ పథకాలు చేస్తున్నాం కానీ కొద్దిగా మేము మార్కెటింగ్ చేసుకోవట్లో వెనుకబడ్డాము అని చెప్పారు. కానీ లబ్ధిదారులు ఉన్నారు. ఇప్పుడు కేటీఆర్ హరీష్ మాట్లాడుతూ ఉంటాడు, మీరు మైక్ ఇచ్చి వాళ్ళిద్దరే మాట్లాడుతున్నారు చూడండి, మీరు టీఆర్ఎస్లో వాళ్ళిద్దరే మాట్లాడతారు. ఎంతసేపు ఏంటంటే సంక్షేమ పథకాలు ఇన్ని సున్నాలు ఇచ్చినారు, మీరు 420 హామీలు ఇచ్చారు మీరు అన్నారు. అసలు నువ్వు మాట్లాడడానికి ఇలా రైట్ లేదు. ఎందుకు చెప్పనా, ఎందుకు రైట్ లేదు అంటున్నా అంటే, మీరు ఉద్యోగ వృత్తి నిరుద్యోగ వృత్తి అని చెప్పేసి 3,000 రూపాయలు ఇస్తా అని చెప్పి 2014 స్టార్ట్ చేసిండు. ఇచ్చిండా? ₹1 ఇవ్వాలి. డబుల్ బెడ్రూమ్లు అన్నాడు. ఎన్ని వచ్చినాయి డబుల్ బెడ్రూమ్? నా కాన్స్టిట్యూన్సీలో అయితే 0. 10 సంవత్సరాల్లో డబుల్ బెడ్రూమ్ లేవు మా దగ్గర. కానీ ఇప్పుడు మీరు అదే డబుల్ బెడ్రూమ్లు రిపేర్ చేసి ఇస్తున్నట్టు కదా, మీ కాన్స్టిట్యూన్సీగా ఆడ పడేసింది కదా, ఇవ్వలేదు కదా ఎవరికి. కానీ కట్టనైతే కట్టిరు కదా, అదేదో శాంపుల్గా కొన్ని ప్లేస్లో కట్టిండ్రో వదిలేసేసారు. ఎందుకు వదిలేసారో తెలియదు. ఇప్పుడు వాళ్ళ డబ్బులు లేవు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లో ఇప్పుడు మా కాన్స్టిట్యూన్సీలో కొంత ఇన్ఫ్లుయెన్స్ కాన్స్టిట్యూన్సీలో సిరిసిల్లలో కానీ లేకపోతే సిద్దిపేటలో కానీ పవర్ఫుల్ కాన్స్టిట్యూన్సీలో పవర్ కాన్స్టిట్యూన్సీలో వాళ్ళు చేసుకున్నారు. మిగతా ఎమ్మెల్యేస్ పరిస్థితి ఏంది? ఇప్పుడు మా కాన్స్టిట్యూన్సీలో పరిస్థితి ఏంది? ఇప్పుడు అసలు డబుల్ బెడ్రూమ్ కావాల్సింది మా కాన్స్టిట్యూన్సీలే. అంటే నేను చెప్పుకుంటూ పోతే రుణమాఫీ అన్నారు, ఎక్కడ రుణమాఫీ చేసింది వాళ్ళు? లాస్ట్లో వచ్చేసరికి ఫస్ట్ విడత ఏం చేసారు, ఇంట్రెస్ట్ కూడా కంప్లీట్ చేయలేదు.
ఫస్ట్ ఫేజ్లో 5 ఇయర్స్లో రుణమాఫీ అయిందా? 0. లాస్ట్కి వచ్చేసరికి చేసారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడే రుణమాఫీ చేయాలంటే అరే 20,000 కోట్లు చేసారు, ఇప్పుడు చేస్తారు. ఇవాళ రైతులకు 55,000 కోట్లు కాంగ్రెస్ ఇచ్చింది. ఇలా మీకు ఆన్ రికార్డ్ కదా ఇది 50,000 crores. ఇక దాంతోపాటు గతంలో వాళ్ళు కొన్ని హామీలు చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం. తులం బంగారం కావచ్చు, లేకపోతే 2,500 కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, అదేవిధంగా కౌలు రైతులు కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు. సో ఇవన్నీ ఎప్పుడు నెరవేరుస్తారు? అప్పటికే ఏడాదిన్నర అయిపోయింది, ఇంకెప్పుడు నెరవేరుస్తున్నటువంటి డిమాండ్ వాళ్ళు ప్రధానంగా తీసుకొస్తున్నారు. దీన్ని ఎట్లా మీరు ఎదుర్కొంటారు, ఎట్లా కౌంటర్ చేసుకుంటారు ప్రతిపక్ష నాయకులు? మార్చ్లో ఇప్పుడు బడ్జెట్ అవుతుంది కదా, ఇప్పుడు లాస్ట్ బడ్జెట్ అంతా దీనిలో సరిపడడానికి సరిపోయింది. ఇప్పుడు రెవెన్యూ సిస్టమ్ కూడా ఇంప్రూవ్మెంట్ గురించి సీఎం గారు రివ్యూ చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఐ థింక్ ఈ బడ్జెట్ నుంచి ఇంకా ఏవైతే ఉన్నాయో పెండింగ్ ఉన్నాయో దాని మీద వర్క్ చేస్తాము. ఈ మార్చ్ అసెంబ్లీలో చేస్తామని చెప్పేసి మన మంత్రిమండలి కూడా అంటుంది కనుక 100% నెక్స్ట్ ఇయర్ నుంచి ఏవైతే పెండింగ్ ఉన్నాయో, ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయో అవి 100% కంప్లీట్ చేస్తాం. అది పదే కేటీఆర్ ఒక అంశం చెప్తా ఉన్నాడు. తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి, ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుంది. ఉప ఎన్నికలు కావచ్చు, ఇంకా ఏ ఎన్నికలు వచ్చినా మేమే గెలుస్తామని అంటున్నది. సో ఉప ఎన్నికలు కనుక వస్తే కాంగ్రెస్ ఏమైనా భయపడుతుందా, లేకపోతే కాంగ్రెస్ ఎదుర్కోనికి సిద్ధంగా ఉన్నదా? ఇప్పుడు కేటీఆర్ అనే ముందు ఉప ఎన్నికలు అనేది చాలా దూరం, అది ఎప్పుడో కోర్టు డిసిషన్ రావాలి. ఉప ఎన్నికలు అనేది చాలా దూరం. ఆయన ఒక సైకిక్ లాగా ఒకటి క్రియేట్ చేస్తూ ఉన్నాడు రాగానే. మరి నిజంగా నీకు అంత ధైర్యం ఉంటే, నిజంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తా అనుకుంటే, ఇప్పుడు మా ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ జరగబోయే ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అవుతున్నాయి. నేను ఒకటే లాజిక్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను, కేటీఆర్ని కూడా ఇదే మీ మీడియా ద్వారా తొలి వెళ్ళాడు అడుగుతున్నాను. 100% నువ్వేమంటావు అంటే బై ఎలక్షన్స్ నేను గెలుస్తా అంటున్నావు కదా, ఎంపీలో 0 వచ్చింది మీకు, అయిపోయింది. ఎమ్మెల్సీలో క్యాండిడేట్ ఎందుకు పెట్టలేదు మీరు? ఇవాళ ఎమ్మెల్సీలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో మరి ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ అంటే చదువుకున్న వాళ్ళే కదా, చదువుకున్న వాళ్ళకైతే క్లారిటీ ఉంటుంది కదా, వాళ్ళు పొద్దున్న లేసి ఫోన్ చూస్తారు, పొద్దున్న లేసి చదువుకుంటారు, వాళ్ళకి బేసిక్ సెన్స్ అయితే ఉంటుంది కదా ఎవరేం చేస్తున్నారు. మరి గ్రాడ్యుయేట్లో మీరు పెట్టి ఎమ్మెల్సీ పెట్టి మీరు నిలబడవచ్చు కదా, క్యాండిడేట్నే పెట్టలేదు అంటే నువ్వు గెలవడానికి రెడీ లేవు. నువ్వు బీజేపీ సపోర్ట్ చేస్తున్నావు, బీజేపీ నువ్వు ఒకటైనావు. ఇప్పుడు ఏం చెప్తున్నారు మా దగ్గర, బీజేపీ టీఆర్ఎస్ ఒకటైంది. గ్రాడ్యుయేట్స్ కూడా వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. మరి ఎమ్మెల్సీ నువ్వు 10 సంవత్సరాలు తెలంగాణ తెచ్చినావు, 10 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని రూల్ చేసినావు. ఒక 5 years కాదు 10 years రూల్ చేసిన వాళ్ళు. గ్రాడ్యుయేట్ ఎలక్షన్లలో ఎమ్మెల్సీ క్యాండిడేట్ లేదు, నిలబెట్టలేకపోతున్నా అంటే ఎంత అసమర్థక పార్టీ ఉందో మీకు అర్థమవుతుంది. కానీ కేసీఆర్ అనే వ్యక్తి ఖచ్చితంగా బయటకు వస్తాడు, బయటకు వస్తే ఒక భూకంపం వస్తుంది. కేసీఆర్ దెబ్బ మామూలుగా ఉండదు, రేవంత్ తట్టుకోలేడు అనేటువంటి ప్రచారం జరుగుతుంది. నిజంగా మీ ముఖ్యమంత్రి తట్టుకుంటాడా లేదా? తట్టుకోవాల్సిన అవసరం లేదు. పబ్లిక్లో ఇంకా ఈ రోజుకి కేసీఆర్, హరీష్ రావు, కవిత చేసిన, కేటీఆర్ చేసిన అరాచకాలు, విధ్వంసం, ఆర్థిక విధ్వంసం, ఫైనాన్షియల్గా 15 సంవత్సరాల కింద వాళ్ళు ఎక్కడుండే, మొన్న గవర్నమెంట్ పోయేసరికి ఎంత డబ్బు సంపాదించారు అనేది పబ్లిక్ అందరికి తెలుసు. ఈరోజు కూడా వారు రాచప్పకూడదు, ఇవాళ పబ్లిక్ రెడీగా లేరు. ఇలా కేసీఆర్ బయటకు వస్తే ధ్వంసం అవుతుంది. మరి వచ్చింది కదా, కేసీఆర్ ఎంపీ ఎలక్షన్ల ముందు తిరిగింది కదా, ఆయనే కదా ముందు వేసుకొని తిరిగాడు, చాలా సభలు పెట్టిండు కదా. మరి ఎంపీ ఎలక్షన్స్ ఇప్పటికైనా అవుతుంది 8 నెలలు అవుతుంది అంతే. 7 నెలలు ఏమైంది? అంతకుముందు మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి కేసీఆర్ చూసి మెదకన్నా ఒకటన్నా గెలిపించాలి కదా. సో 100% కాంగ్రెస్ పార్టీ వీఆర్ గోయింగ్ టు వర్క్ విత్ పీపుల్ అంతే. ఇంకా అలా లేదు. మీరు సంక్షేమ పథకాలు చేస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు తట్టుకుంటారా, కాంగ్రెస్ పార్టీ తట్టుకుంటారా, డిఫరెంట్ ఇష్యూ. 100% కాంగ్రెస్ పార్టీ కంటిన్యూగా ఉంటుంది. మీరు చిన్న ఇష్యూస్ వచ్చాయి కాంగ్రెస్ పార్టీని మాట్లాడుతున్నారు కానీ, ఎందుకంటే వాళ్ళకు అధికార దాహం అనేది పోతలేదు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఇప్పుడు మధుసూదనాచారి కూడా ఒక మాట అన్నాడు, బీఆర్ఎస్ సీనియర్ నేత. కేసీఆర్ కనుక కేసీఆర్ కళ్ళు తెరిస్తే రేవంత్ ఖతం అవుతాడని అంటున్నాడు. 5 లక్షల మందితోటి భారీ బహిరంగ సభ కూడా కేసీఆర్ తెరలేకపోతా ఉన్నాడు. రేపు 19వ తారీఖున ఒక సమీక్ష పెట్టి కార్యకర్తల్ని మంచిగా వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి రానటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో సర్వం సిద్ధం కావాలని అంటున్నాడు. నిజంగానే కేసీఆర్ కళ్ళు తెరిస్తే రేవంత్ ఖతం అవుతాడా? అంత పవర్ఫుల్గా ఇప్పుడు ఉన్నాడంటారా కేసీఆర్? అంత పవర్ఫుల్గా ఉంటే మరి రోజు కళ్ళు తెరిచే ఉంటున్నాడు కదా కేసీఆర్, రోజు కళ్ళు తెరిచే ఉంటున్నాడు కదా. అంత లేదు, వీళ్ళు మాట్లాడే అంత లేదు. నేను ఒకటే అడుగుతున్నా, దానికి సింపుల్ లాజిక్ క్వశ్చన్ అడుగుతున్నాను మరి, దానిలో ఎక్కువ డిబేట్ లేదు. ఇలా మధుసూదనాచారి కానీ లేకపోతే కేటీఆర్ని అడుగుతున్నా. ఎస్, కేసీఆర్ కళ్ళు తెరిస్తే నిలబడితే 100% భస్మం అవుతుంది అని అంటున్నారు కదా. మరి ఎమ్మెల్సీ క్యాండిడేట్ కేసీఆర్ దొరకలేదా అని అడుగుతున్నా, కేటీఆర్కి దొరకలేదా అని అడుగుతున్నా. సింపుల్ కాన్సెప్ట్ కదా. ఇప్పుడు మీకు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ఆల్మోస్ట్ 30-35 నియోజకవర్గాల ఎన్నికలు ఇది. మరి 30 నియోజకవర్గాల్లో
మీరు నిలబెట్టడానికి క్యాండిడేట్ సిద్ధంగా అంటే జనరల్గా ఎప్పుడు పెడుతున్నావు క్యాండిడేట్ అంటే నీకు 100% ఓడిపోతావు పరువు వద్దు అన్నప్పుడు క్యాండిడేట్ విత్డ్రా చేస్తాడు. ఏ రాజకీయ పార్టీ కూడా రాజకీయాలు ఉన్నప్పుడు 100% రాజకీయ పోటీలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఎగ్జిస్టెన్స్ని వాళ్ళ సర్వైవల్ని నిలబెట్టుకోవడానికి ఉంటారు. మరి మీరు ఎలక్షన్ లేనంటే ఇప్పుడు చాలామంది గ్రాడ్యుయేట్స్ నాతో మాట్లాడారు కదా, బీఆర్ఎస్ భయపడ్డా సార్ క్యాండిడేట్. ఎందుకు కేసీఆర్ ఏదైనా వ్యూహం అనుకోవచ్చు కదా, ఈ ఎన్నికల్లో తప్పుకోవడానికి కేసీఆర్ వ్యూహం అనుకోవచ్చు కదా. ఎన్నికలు తప్పుకోవడానికి ఎన్నికలు రాజకీయ పార్టీ అంటేనే ఇది కమర్షియల్ పార్టీ కాదు కదా. రాజకీయ పార్టీ అని చెప్పి రిజిస్టర్ చేసిన పార్టీ అనేది ఇది సింబల్తో వచ్చే ఇది ఎలక్షన్ కదా. ఇది బీఫామ్ మీద వచ్చే ఎలక్షన్స్, పంచాయతీ లాగా ఎవరు పడితే ఇండిపెండెంట్ కాదు కదా. ఇక్కడ గుర్తు మీద పోయే ఎలక్షన్స్ కదా నేను అడుగుతాను. దాంతోపాటు ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ రేపొద్దున లోకల్ బాడీ ఎన్నికలు పోతే నిజంగా ఘన విజయం సాధిస్తుంది జెడ్పీటీసీ ఎంపీటీసీలో. ఎందుకంటే ఓవైపు ఢిల్లీలో బీజేపీ గెలిచింది, రేపు గల్లీలో కూడా మేమే గెలుస్తాం, మొత్తం కాంగ్రెస్ను మొత్తం ఊడ్చి పాడేస్తాం అనే విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో ఎట్లా చూస్తారు ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో ఢిల్లీ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? ఢిల్లీ బహుత్ దూరం అంటారు కదా, ఢిల్లీ చాలా దూరము. ఢిల్లీ ఎలక్షన్స్ అనేది డిఫరెంట్ ఎలక్షన్స్. ఆఫ్టర్ 28 ఇయర్స్ తర్వాత 28 ఇయర్స్ తర్వాత బీజేపీ వచ్చింది అక్కడ. అఫ్కోర్స్ 28 సంవత్సరాల తర్వాత నువ్వు రావడం అనేది పెద్ద గొప్పతనం కాదు, ఎందుకంటే ప్రజలు మార్పు కోరుకుంటారు. ఆడేదో వచ్చింది ఇక్కడ వస్తుంది అంటే ఇక్కడ నీకు అసలు సిస్టమ్ ఉండాలి కదా. లోకల్ బాడీలో 100% కాంగ్రెస్ పార్టీ. రైతు భరోసా కూడా మార్చ్ 31 ఇప్పుడు కంప్లీట్ అవుతుంది. ఇలా 3 ఎకరాల దాకా రైతు భరోసా పడింది, చాలామంది హ్యాపీగా ఉన్నారు. లోకల్ బాడీలో 100% మా కాన్స్టిట్యున్సీలో కానీ మొత్తం ఓవరాల్ కానీ 100% కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తుంది. దాంతోపాటు బీజేపీ కొంత కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుంది. ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండదు, అధికారంలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు, ఎమ్మెల్యేలకు మంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, నిధులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇవ్వట్లేదు. అందుకే మొన్న కొంతమంది ఎమ్మెల్యేలు బహిరంగంగానే వాళ్ళు ఓపెన్గానే చెప్తా ఉన్నారు, వాళ్ళు సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నారు. సో ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండదు అనేటువంటి ఒక సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయితే ఎక్కువ పొందుతున్నా అవుతున్నది. సో దీని మీద ఎట్లా చెప్తారు మదన్మోహన్ రావు గారు, ఏం చెప్తారు మీ స్టేట్మెంట్? నేను అంటే ఇప్పుడు ఈ 10 మంది మేము తర్వాత వాళ్ళంతా మా మిత్రులే కదా. వాళ్ళు బేసికల్గా ఏంటంటే అక్కడ డిన్నర్ కాడ కూర్చుంటే వాళ్ళు పిలుచుకొని మాట్లాడితే జనరల్గా రాజకీయాలు తర్వాత వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడుకున్నాం అని చెప్పింది. సడన్గా ఏంటంటే అది మీడియాలో ఏంటంటే డిఫరెంట్గా వెళ్ళిపోయింది. ఈ టీఆర్ఎస్కి ఏంటంటే అది అసంతృప్తున్నారు. ఒక్క ఎమ్మెల్యేని వచ్చి బయటకు వచ్చి మరి 6 7 వారెవరు 10 మంది ఎమ్మెల్యే ఒక్కరు కూడా వచ్చి బయటకు వచ్చి చెప్పలే కదా. ఒక్కరు కూడా మీడియాకి వచ్చిండ్రా? మీడియాకి వచ్చి మేము ఫ్రస్ట్రేషన్లో ఉన్నాము, లేకపోతే మాకు మా టైం ఇస్తలేదు మంత్రులు అని ఒక్కరు కూడా అనలేదు కనుక ఐ డోంట్ థింక్ సో. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అదేం లేదు, అది జస్ట్ క్రియేట్ అయింది. అందులో వాళ్ళు కూడా అనిరుద్ధ్ వాళ్ళంతా క్లారిఫై చేసిండ్రు కదా. కొంత అంతర్గతంగా ఏ జిల్లాలైనా మంత్రితో కావచ్చు ఎమ్మెల్యేల మధ్య కొంత విభేదాలు ఉంటాయి, కొంత గ్యాప్ ఉంటుంది. అట్లా మదన్మోహన్ రావు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రిలో లేకపోతే ఇంకో మంత్రికో ఏమైనా గ్యాప్ ఉందా? ఓకే పరిపాలన పరంగా ఇద్దరు కలిసిపోతున్నారా జోడెడ్డలాగా? నాకేం గ్యాప్ లేదు, ఎందుకంటే నాకు ఎంతసేపు ఏంటంటే నా కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ కావాలి, నా పని కావాలా. ఎందుకంటే మిగతాది ఎక్స్ట్రా విషయాలు కానీ నేను ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కాను. ఎందుకంటే మా కాన్స్టిట్యూన్సీలకు తెలుసు నేనంతా వర్క్ మైండెడ్, వర్క్ ఫోకస్, డెవలప్మెంట్ ఇది మెయిన్ ఫోకస్. ఎవరేదో మాట్లాడుతూ మినిస్టర్ దగ్గర పోయినా కానీ లేదా ఎమ్మెల్యే దగ్గర పోయినా కానీ సీఎం గారి దగ్గర పోయినా నేను వర్క్ గురించి పోతాను, ఇది కావాలంటాను, ఇది పని కావాలంటాను, పని చేసుకుని వచ్చేస్తాను. కనుక నాకు ఎటువంటి గ్యాప్ లేదు, ఎందుకంటే 100% నేను ఐఎమ్ విత్ కాంగ్రెస్ పార్టీ, ఐఎమ్ విత్ ఇన్ ద సిస్టమ్. కాకపోతే నేను క్వశ్చన్ చేస్తాను, మన అసెంబ్లీలో క్వశ్చన్ చేసినట్టు క్వశ్చన్ చేస్తున్నాను. ఎందుకంటే దట్ ఈస్ మై రైట్, నాకు రైట్, పబ్లిక్ ఇచ్చిన రైట్ కనుక నేను క్వశ్చన్ చేస్తున్నాను. కనుక నాకు ఎటువంటి గ్యాప్ లేదు, ఎవరితో ఏం గ్యాప్ లేదు నాకు. కొంత సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది, ఇంకొంతమంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కాంగ్రెస్లోకి వచ్చే అవకాశం ఉందనేటువంటి ప్రచారం జరుగుతుంది. మీ పీసీసీ అధ్యక్షులు కూడా చెప్తా ఉన్నారు, వస్తామంటే మేము ఆహ్వానించే సిద్ధంగా ఉన్నాం, వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటారు. సో మీ మామగారు మాజీ మంత్రి గారు ఏమైనా వచ్చే అవకాశం ఉందా దయాకర్ రావు గారు? ఎందుకంటే రాజకీయాల గురించి ఆయన గురించి నేను ఎప్పుడు డిస్కస్ చేయను, కానీ ఫ్యామిలీ ఫంక్షన్లో అక్కడనో ఇక్కడనో కలిసినప్పుడు ఏమైనా మాట్లాడతారా? నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఆయన అయితే మరి కాంగ్రెస్లోకి అయితే రావడానికి అయితే ఏం లేడు మరి. ఎందుకంటే నాకు కూడా ఎప్పుడు చెప్పలేదు, నేను కూడా ఇప్పుడు అడగలేను. ఎందుకంటే పార్టీలు డిఫరెంట్ కనుక మన సిద్ధాంతాలు డిఫరెంట్ కనుక చాలామంది ఏంటంటే నేను ఆయనతో మాట్లాడతా అనుకుంటారు, కానీ అది అయిపోయింది, అది ఆల్రెడీ ఆ స్టేజ్ వెళ్ళిపోయింది. ఎందుకంటే నేను ఇండిపెండెంట్గా వచ్చినాను, రాజకీయాలు ఇండిపెండెంట్గా పైకి బిజినెస్లో కూడా ఇండిపెండెంట్గా చేసుకున్నాను. బిజినెస్ కూడా నేనే స్టార్ట్ చేసుకున్నాను, రాజకీయాలు కూడా నేను చేసుకున్నాను కనుక సో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏం లేదు. సో పొలిటికల్ అంశాల గురించి మామూలు ఎప్పుడు డిస్కషన్ చేయరైతే అసలు ఆ టాపికే లేదు. జస్ట్ ఒక ఫాదర్ ఇన్లా సన్ ఇలా మాట్లాడుకుంటాం అంతే, రాజకీయాలు మాట్లాడాలని సిద్ధాంతం. ఎందుకంటే
ఒకసారి రాజకీయాలు మాట్లాడామంటే డిఫరెంట్ భిన్నాభిప్రాయాలు వస్తూ ఉంటాయి. సో ఏమైనా అనిపిస్తుందా ప్రతిపక్షంలో మామగారు నాడు అధికార పక్షంలో నేనున్నా అనే ఫీలింగ్ ఎప్పుడన్నా వస్తుందా, లేకపోతే జస్ట్ బిట్ లైట్ అంతేనా? అంటే మనం అనుకుంటే వస్తుంది, లేకపోతే లేదు. అది ఇప్పుడు ఆయన ఎన్నోసార్లు గెలిచిండు, 4 సార్లు 5 సార్లు 6 సార్లు గెలిచిండు ఆయన. సో నేను ఎప్పుడు రాజకీయాలకు వచ్చి నేను ఎప్పుడు అనుకోలేదు. సేవ చేద్దాం అనుకున్నాను, సేవ చేద్దామని తర్వాత రియలైజ్ అయినా. ఎందుకంటే పొలిటికల్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము ఇండిపెండెంట్గా 100 కోట్లు నేను ఖర్చు పెట్టిన ప్రజల గురించి. కానీ ఆ పవర్ ఏంటంటే పొలిటికల్ వ్యవస్థను కరెక్ట్ యూజ్ చేసుకుంటే మనం పబ్లిక్ యూజ్ అవుతామనే ఉద్దేశం కొద్దీ నేను నామినేటెడ్ కూడా చాలా ఆఫర్లు వచ్చినాయి. నాకు డబ్బులు పెట్టడానికి ప్రాబ్లం లేకుండే నామినేటెడ్ చేసుకోమని చెప్పి చాలామంది కూడా నన్ను ఆఫర్ చేసిండ్రు. కానీ నామినేటెడ్తో దానిలో సంతృప్తి ఉండదు. మనం పబ్లిక్ నుంచి ఎలక్ట్ అయితేనే మన నిజమైన రిప్రజెంటేషన్, ఆ పవర్ మనకు వస్తుంది. ఇవాళ నాకు ఇంత పవర్ ఉంది, ఇంత గట్టిగా నేను మాట్లాడుతాను. చాలామంది అంటారు అసలు ఎక్కడ నువ్వు భయపడవు, ఎవరికి ఏం లేదు, డైరెక్ట్ మాట్లాడేస్తావు, ఓపెన్గా చెప్పేస్తావు అంటే ఇప్పుడు హానెస్ట్. ఇప్పుడు శ్రీశైలం మీరు ఎంక్వైరీ చేసుకోండి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా చేశారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 0% అంటే 1% కూడా 1 రూపీ కూడా అవినీతి లేకుండా పాలిటిక్స్ చేస్తుంది నేను, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే. పక్కా 100% మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఎక్కడన్నా తొలి వెలుగు నుంచి చెప్తా ఉన్నాను, ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా చెప్తా ఉన్నాను, నేను అవినీతికి పాల్పడితే నా కాన్స్టిట్యున్సీలో కమిషన్లు కానీ ఎక్కడైనా అవినీతి నా కాన్స్టిట్యున్సీ ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలో నేను అవినీతికి పాల్పడితే ఈరోజు తొలి వెలుగు ద్వారా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. చెప్పడానికి బాగానే ఉంటుంది అన్న, కానీ ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారా? ఒకవేళ నిజంగా అవినీతి కనుక 100% నిరూపణ అయితే. ఇప్పుడు కాదు, నేను ఎమ్మెల్యే కాకముందే అఫిడవిట్లో నేను చెప్పినాను, నేను అవినీతిలో పాల్గొంటే, నేను స్కామ్లో పాల్గొంటే ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలో ఎక్కడన్నా మీకు కనిపిస్తే నాకు మీరు ఎవ్రీబడి హాజ్ అ రైట్ అని చెప్పి పాత రికార్డులు చెప్తాను. ఇప్పుడైనా ఎప్పటికీ అవినీతికి పాల్పడరా? నేను ఎప్పటికీ అవినీతి పాల్పడినా. ఎందుకంటే రాజకీయాలు ఇంతకుముందు మీకు చెప్పినాను, రాజకీయాల్లో ఒక పరంపర, రాజకీయాల్లో దానికి ఒక యువతకి మనం కూడా ఒక ఆదర్శం ఉండాలి. మనం చేసే పనులు 10 మంది నిలిచిపోతాయి. ఇలా మా ఎల్లారెడ్డి ట్యాంక్ బండ్ ఉంది, అది ఆ పెద్ద చెరువు అంటారు. ఇలా మీకు ఎక్కడ కూడా ఇన్నోవేషన్ కాదు. ఇన్నోవేషన్గా నేను మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఎల్లారెడ్డి ప్రాంతానికి పాటుపడ్డారో, కులాలకు మతాలకు రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా వాళ్ళని విగ్రహాలు పెట్టాలని చెప్పి ఆలోచించిన వ్యక్తిని నేను. ఏ కాన్స్టిట్యున్సీ కూడా ఎక్కడ కూడా పెట్టట్లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఎల్లారెడ్డి ఫామ్ అయిందో అప్పటి నుంచి ఇప్పటికీ సదాలక్ష్మి గారు, ఈశ్వరిబాయి గారు, ఎల్ కిషన్ రెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, వెంకటరామరెడ్డి గారు, ఇట్లా చాలామంది ఎమ్మెల్యేస్ పనిచేసారు. 2 లేడీస్, ఈశ్వరిబాయి అని పెద్ద టాల్ లీడర్, మన గీతారెడ్డి గారి మదర్, వీళ్ళ విగ్రహాలు పెట్టాలని చెప్పి ఇలా విగ్రహాలు పెడుతున్నాను వీళ్ళకి. బాలాగౌడ్ గారు చాలా పెద్ద లీడర్, ఆయన మా దగ్గర బాలాగౌడ్ గారు పెద్ద లీడర్. ఆయన వీళ్ళందరినీ పెట్టాలి, తరతరాలకు పోయే తరాలకు కూడా ఉండాలని ఆలోచించే వ్యక్తి నేను. కనుక ఇంత ఇన్నోవేటివ్గా చాలామంది అడిగారు, అసలు ఈ ఐడియా ఎట్లా వచ్చిందన్నా మీకు అని. ఇలా మీరు ప్రజలకు పాలన అంటారు కదా, ఇలా సీఎం రిలీఫ్ ఫండ్స్ అనేది హైయెస్ట్ తెలంగాణలో తీసుకొచ్చిన ఇలా ఎల్ఓసీలు, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇంతకుముందు ఎమ్మెల్యేలు మంచిటోళ్ళు. అవును, ఆ విషయం కూడా గుర్తుకొచ్చింది. చాలామంది ఎమ్మెల్యేలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయాలంటే ఒక కార్యక్రమం పెడతారు, దాని ద్వారా పంపిణీ చేస్తారు. కానీ మదన్ మోహన్ రావు ఎందుకు ఏ కార్యక్రమం లేకుండా సాఫీస్ ఇదిగా వాళ్ళ ఇంటికే చెక్కులు పంపిస్తున్నారు? ఈ కాన్సెప్ట్ ఏంది అసలు? ఇది జనరల్గా ట్రెడిషన్ ఏంది, అందరు వస్తారు, ఎంఆర్ఓలు వస్తారు, ఆడియో ఉంటారు, క్యాంప్ ఆఫీస్లో పెడతారు, ఒక వేదిక క్రియేట్ చేస్తారు, అన్ని మండలాల నుంచి పిలుస్తారు. అయితే ఈ హడావుడి నాకు ఇష్టం అనిపించలే. తర్వాత పోయినాక ఒక 3 నెలలు చూసిన తర్వాత అసలు వాళ్ళకి ఎందుకు మనం ఇచ్చే చెక్కుకు పాపం ఊర్లోకి వెళ్ళి తీసుకొచ్చి లేడీస్ని కూర్చోబెట్టి పొద్దునుంచి రాత్రి దాకా కూర్చోబెట్టి ఆటో ఎక్కించి, ఆటోకు 500 రూపాయలు రైట్, ఇడికి వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఈ ఆఫీస్ నుంచి చుట్టూ చెప్పులు తిరిగి ఇలా సీఎం రిలీఫ్ ఫండ్స్ను మనం చెక్కులు ఇలా నేను సుమారు 15 మంది పిల్లల్ని పెట్టి నా సొంత జేబు నుంచి శాలరీస్ కట్టుకుంటా వారంకు 400 నుంచి 500 చెక్కులు తీసుకొచ్చి ఇంటికి 60,000 లక్ష రూపాయలు ఇంటికి పోయి మా కార్యకర్తలు, మా కాంగ్రెస్ నాయకులు ఒక సిస్టమ్ తయారు చేసి వాళ్ళు కూడా సెల్యూట్ చేయాలి. వాళ్ళ విలేజ్కి వెళ్ళిపోతే ఇక్కడ నుంచి కలెక్ట్ చేసుకుంటాం, అప్లికేషన్ మేమే చేస్తాం, ఖాళీ ఒక జిరాక్స్ కాపీతో వస్తుంది. దాని గురించి ఒక స్కార్పియో పెట్టినా తీసుకొస్తారు, మా ఆఫీస్కి వస్తే డిస్ట్రిబ్యూట్ అవుతుంది. మండల అధ్యక్షుడు పోతే అక్కడ నుంచి కార్యకర్తలు పోతే సీనియర్ నాయకులు ఇంటికి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఈ వ్యవస్థ ఎక్కడ లేదు. ఇవాళ ఎమ్మెల్యేని గెలవాలని చెక్కుల గురించి చెప్పి పోయిన ఎమ్మెల్యేల పోయిన గవర్నమెంట్లో చెక్కులు ఎక్స్పైరీ అయిపోయినాయి. ఎందుకంటే ఎమ్మెల్యేలకు టైం లేక ఇవ్వలేక.
ఎమ్మెల్యే బిజీ ఉన్నాడు, ఎమ్మెల్యే ప్రోగ్రాంలో పెట్టాలి, ఎంఆర్ఓలు రావాలి, ఆర్డీఓలు రావాలి, కూర్చోవాలి, ప్రోగ్రాం కావాలి. చెక్ వ్యాలిడిటీ ఎన్ని రోజులు ఉంటుంది? 90 days to 180 days ఉంటుంది. సో రావడమే కష్టము. వాళ్ళకి ఎంత గరీబోడు ఏం చేసుకుంటాడు? పెళ్లి చేసుకుంటే 2 లక్షలు 3 లక్షలు ఇంటి ముందు పందిరి వేసుకొని చేసుకుంటారు. ఆ ₹1,00,000 మనం ఇస్తే వాళ్ళు ఇంట్రెస్ట్ కన్నా కట్టుకుంటారు కదా, ఆ చెక్కు మన దగ్గర పెట్టుకునే బదులు. ఇట్లా ఆలోచించే వ్యక్తిని ఇలా మదన్ మోహన్ పేరు అవసరం లేదు. చాలామంది అన్న నువ్వు ఇస్తే నీకు పేరు వస్తుంది, లేకపోతే చెక్కులు వేరే వాళ్ళు ఇస్తారంటే అరే మన నాయకులు వాళ్ళు కూడా ఎట్లా డెవలప్ అవుతారు? మన కార్యకర్తలు వాళ్ళకు కూడా సర్వీస్ ఎట్లయితుంది? ఇప్పుడు వెన్ యూ డూ సర్వీస్ ఓన్లీ యూ గెట్ రెస్పెక్ట్. గౌరవం ఎప్పుడు వస్తుంది? సర్వీస్ చేస్తేనే రెస్పెక్ట్ వస్తుంది. పైసలు ఇస్తున్నావు, 2 బాటలు మందు ఆగిపిస్తున్నావు, రెస్పెక్ట్ రాదు కదా, గౌరవం రాదు కదా. గౌరవం ఎప్పుడు వస్తుంది? ప్రజలకు సేవ చేసినప్పుడు గౌరవం వస్తుంది. నువ్వు ఇంటికి తీసుకుపోయి చెక్ ఇస్తే ఇలా మెచ్చుకుంటున్నారు. అరే మేము ఇంతలో మండలం చుట్టూ తిరిగి చచ్చిపోతుంటే తీసుకొచ్చి ఇదేంది ఇది కొత్త పద్ధతి ఉన్నది, ఎమ్మెల్యే సార్కి ఇది పెట్టండి. నాకేం అవసరం లేదు, పేరు అవసరం లేదు, నాకు పేరు అవసరం లేదు, కీర్తి అవసరం లేదు, ఏం అవసరం లేదు. పబ్లిక్ ఆన్ టైం తీసుకుపోయింది. ఇలా ₹60,000 తీసుకొచ్చి ఇస్తారు చెక్. 60,000 అంటే వాళ్ళ యావరేజ్ ఇన్కమ్ 5,000 6,000 కూడా సంపాదించుకునే వాళ్ళకు. 60,000 అంటే వాళ్ళకి సంవత్సరం పైసలు వస్తున్నాయి, వాళ్ళకి ఇంటికి వస్తున్నాయి, ₹1 ఖర్చు లేదు. ఇట్లాంటి వ్యవస్థను తయారు చేసిండే. బట్ దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఊర్లో కూడా ఏదో డ్రైనేజీ ఏదో చేయించారట, అంటే అదేమన్నా ప్రచారమేనా లేకపోతే ఎట్లా? అదేంది? బ్యూటిఫుల్ క్వశ్చన్ యాక్చువల్గా. మీకు ఇది మీకు మంచి వైరల్ అవుతుంది మీ తొలివేలకి. ఎందుకంటే నిజంగా కూడా ఒక ఎమ్మెల్యే, ఓకే, ఆయన లింగంపేట్ మండల్, ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ, నల్లమడుగు గ్రామంలో ఆయన పుట్టి పెరిగిన గ్రామం, అది సొంత గ్రామం. ఆ గ్రామంలో రోడ్ వేసుకున్నారు కానీ డ్రైనేజ్ మర్చిపోయారు. డ్రైనేజ్ ఏంది? మోరీలు 6 ఫీట్లు కిందికి, 5 ఫీట్లు కింద పాములు తేలు తిరుగుతున్నాయి. ఇంట్లోకి చిన్న కట్టేసుకుని నడుస్తారు. ఎందుకంటే వాళ్ళ పెళ్ళి ఉందట. నేను అటు పోతా ఉంటే 2-3 సార్లు నాకు చెప్పారు, సార్ ఇట్లా డ్రైనేజీలు ఉన్నాయని చెప్పేసి. 2-3 సార్లు నేను కాంట్రాక్టర్తో వాళ్ళతో మా డీతో మాట్లాడితే, లేదు సార్ అప్పుడు పోయిన గవర్నమెంట్లో కాంట్రాక్టర్ చేసిండు, వదిలేసిండు, ఆయనకు బిల్లు రాలేదట. నేను ఆ నుంచి పోతుంటే లేడీస్ అంతా ఆపి అడిగితే నేను మొరీలు మొత్తం తిరిగిన. మొరీలు అంటే అలా పడితే చచ్చిపోతావు. కాంట్రాక్టర్కు డీకి అక్కడి నుంచి ఫోన్ చేసి, ఒకవేళ ఈ వర్క్ మీరు కంప్లీట్ చేయకపోతే మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ పెట్టి మీరు గవర్నమెంట్ పని చేయాలని చెప్తే ఇలా 4 days అయింది, వర్క్ నడుస్తూ ఉంది. పోయిన మాజీ ఎమ్మెల్యే గ్రామంలో మోరీలు కూడా వేయించుకోలేదు ఆయన. ఇలా నేను ఆడ పైసలు లేవు సార్, బిల్స్ రాలేదంటే బిల్స్ లేదు, నథింగ్ డూయింగ్. ఇవాళ చచ్చిపోతే పడుతున్నారు. పాములు బయటకు ఎక్కుతున్నాయి, పాములు ఇళ్ళకి వస్తున్నాయి, పాములు తేళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే మోరీలు కదా, మొత్తం దోమలే, కూసోలేకపోతారు. దుంకాలంటే చిన్నపిల్లలు బయట పోయి ఆడుకోలేకపోతారు. చిన్న కట్టెలు వేసుకొని దాని మీద నడవాలి. మరి ఏంది పరిస్థితి? పెళ్లి వేసుకోవాలంటే ఎట్లా? భగవాన్లు గిన్నెలు పట్టుకుని ఆయన పోలేరు కదా దాని మీద. ఇలా డ్రైనేజీలు స్టార్ట్ చేయించిన 4 days అయింది. అది 100% మీరు అడిగింది చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్. ఒక ఎమ్మెల్యేగా ఉండి సొంత గ్రామంలో మోరీలు కట్టించుకోలేకపోయింది ఆయన. సో ఈ అంబులెన్స్ సిస్టమ్ నడిపిస్తున్నారు లేకపోతే ప్రచారంలో భాగంగానే అక్కడికే పరిమితం చేసిరా? లేదు, అది 100% చాలామంది అయితే ప్రచారం లేదు. ఈరోజు కూడా నా సొంత డబ్బులు పెట్టించుకొని ఇవాళ హైయెస్ట్ వితిన్ 10 minutesలో మదన్ మోహన్ ట్రస్ట్ అంబులెన్స్ ఈరోజుకు మా సాయి డ్రైవర్ ఉన్నాడు. ఈ రోజుకు డీజిల్ పోస్తున్నాం, ఈ రోజు కూడా ఖర్చు పెడుతున్నాం, అది కూడా నా సొంత పైసలతో పెడుతున్నా. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో నా మదన్ మోహన్ ట్రస్ట్ ఇప్పటికి సుమారు నేను గెలిచి 14 నెలలు అవుతుంది. ఈ రోజు కూడా తిరుగుతుంది. అంతకుముందు ఎలక్షన్ ముందు 3 ఏళ్ళ నుంచి నడిపించినాను. ఈ రోజు కూడా నడిపిస్తుంది. ట్రాకింగ్ కూడా ఉంటుంది మాకు. ఎక్కడ ఎప్పుడు ఫోన్ వచ్చింది, ఎక్కడ తీసుకుపోయినాం, ఎక్కడ జాయిన్ చేసినాం, అంటే జాయిన్ చేసే వరకు మా బాధ్యత పేషెంట్ది. దాని తర్వాత చూసుకుంటాం. అది కూడా ₹1 ఖర్చు లేకుండా. ఇవాళ మా డ్రైవర్ సాయి అంబులెన్స్కి వాడికి సల్యూట్ కొట్టాలా. ఎందుకంటే ₹1 కూడా తీసుకోడు, ఛాయ్ కూడా తాగడు. నేను ఫస్ట్ రోజే చెప్పిన, అరే మనం చేసేది గరీబులకు చేస్తున్నాం. నువ్వు మళ్ళీ వాళ్ళ దగ్గర కూడా నువ్వు ఆశించినవంటే, మనం ఛాయ్ ఆశించినా ₹100 ఆశించినా మనం అన్యాయం అవుతుంది. అది మనం చేసే సర్వీస్కు ధర్మానికి విరుద్ధం అవుతుందా అని చెప్పిన. పాపం అదే మాట మీద నేను ఎందరినో అడిగిన పేషెంట్లను ఫోన్ చేసి అడిగితే, ఏమైనా మావాడు ఏమైనా తీసుకున్నాడు సార్, ఛాయ్ కూడా తాగుతలేడు, రాత్రి 3:30కు తీసుకుపోయాడు డెలివరీ, తీసుకపోతే 3:30కు చలికాలం చలి పెడుతుంటే ఛాయ్ తాగు బాబు అంటే నేను తాగా, నా ధర్మానికి విరుద్ధం అన్నాడు. అంత ఖచ్చితంగా ఇలా మేము సర్వీస్ చేస్తున్నాం. మంత్రివర్గ విస్తరణ మీద చాలా డిస్కషన్ నడుస్తుంది. గతంలో ఐటీ శాఖ మంత్రి మదన్ మోహన్ రావు అనేటువంటి వీడియోలు సోషల్ మీడియాలో ప్రచారమైనవి. ఉన్నట్టుండగా శ్రీధర్ బాబు గారికి ఐటీ శాఖ వచ్చింది. ఆ తర్వాత మదన్ మోహన్ రావుకి వేరే శాఖ ఇస్తారని ప్రచారం జరిగింది. ఇక మంత్రివర్గ విస్తరణ ఇక అని చెప్పేసి చాలా టైం గడిచిపోయింది. సో ఇప్పటికైనా మంత్రివర్గ విస్తరణ అవుతుందా? ఒకవేళ అయితే మంత్రివర్గంలో మదన్ మోహన్ రావు ఉంటాడా? మంత్రివర్గ విస్తరణ అవుతుంది. ఎందుకంటే ఇంకా కావాల్సిందే.
ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 14 నెలలు అయింది కదా. ఈ బడ్జెట్ కంటే బిఫోర్ డెఫినెట్గా మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. ఎందుకంటే మొన్న సీఎం గారు కూడా చెప్పింది కదా, హైకమాండే చూసుకుంటుందని చెప్పి. మీరు ఐటీ అంటే ఎందుకంటే మీ ఛానల్లో కూడా వచ్చింది ఐటీ శాఖ మంత్రి నేనే అని చెప్పేసి అప్పుడు. అయితే ఎందుకంటే నాకున్న బ్యాక్గ్రౌండ్తో 25 సంవత్సరాల నుంచి నేను ఐటీ చేస్తున్నా, ఐటీలో పుట్టి పెరిగినా కనుక ఒక ఎమ్మెల్యేగా ఉన్న ఎమ్మెల్యేస్లో ఉన్న 64 ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యేలా మదన్మోహన్ రెడ్డి ఒక 100 విదేశాలు తిరిగిండు, వాడు ఎన్ఆర్ఐగా ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు, ఐటీ తెలుసు కనుక ఉంటుందని చెప్పేసి అన్నారు. నేను కూడా అనుకున్నాను, బట్ హైకమాండ్ ప్రకారం శ్రీధర్బాబు గారికి ఇచ్చారు. ఈరోజు మంత్రివర్గంలో ఏ శాఖ అయినా నిర్వహించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే నేను డెఫినెట్గా ఎలిజిబుల్గా ఉన్నాను. నేను కూడా రిక్వెస్ట్ కూడా సీఎం గారిని కూడా రిక్వెస్ట్ చేసినాను, హైకమాండ్ కూడా రిక్వెస్ట్ చేసినాను నన్ను కన్సిడర్ చేయమని చెప్పి. ఉన్న నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ, నాకున్న స్కిల్ సెట్ కానీ, నాకున్న ఎక్స్పీరియన్స్ కానీ డెఫినెట్గా నేను స్టేట్కి కానీ స్పెషల్గా నా కాన్స్టిట్యున్సీకి మంచి ఇంకా ఫండ్స్ వచ్చి డెవలప్ చేసుకుంటాను నాకు ఆశ ఉన్నది కనుక రిక్వెస్ట్ చేస్తాను. కాంపిటీషన్ కూడా బాగానే ఉన్నట్టున్నది, సీనియర్లు ఉన్నట్టున్నారు. సో ఎట్లా అనుకుంటారా, నమ్మకం ఉన్నదా సీనియర్లు కాంపిటీషన్ చూస్తూ ఉంటే? అంటే సీనియర్కి ఇచ్చే సీనియర్ గౌరవం ఉంటుంది డెఫినెట్గా. బట్ అనేదర్ మీకు న్యూ బ్లడ్ అయితే కావాలి కదా, కొత్త రక్తం అయితే కావాలి కదా. ప్రతి దాంట్లో కూడా కొత్త రక్తం కావాలి కదా. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఎందుకంటే యువతకి కొద్దిగా ఇంజెక్ట్ చేద్దాము, కొత్త వాళ్ళకి ఇంజెక్ట్ చేద్దాము అనేది ఆయనకు ఆలోచన ఉన్నది కనుక డెఫినెట్గా దానిలో నా కన్సిడరేషన్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఫైనల్గా బీఆర్ఎస్ కామెంట్స్కి, బీజేపీ కామెంట్స్కి కాంగ్రెస్ నేతగా ఏం చెప్తారు? ఈ ఏడాదిన్నర పాలనలో నెలలో మీరు అధికారం చేపట్టిన నెల రోజుల నుంచే మీ మీద ఒక రకమైనటువంటి దాడి జరుగుతుంది, సోషల్ మీడియాలో కావచ్చు, ప్రత్యక్షంగా పరోక్షంగా. వీటన్నిటిని చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది మదన్ మోహన్ రావుకు, ప్రతిపక్షాల విమర్శలు చూస్తూ ఉంటే? అంటే వాళ్ళకొకటి ఏమైపోయిందంటే ఇప్పుడు కేటీఆర్ కానీ హరీష్ గారికి ఏంటంటే అధికారం పోతుందని వాళ్ళు ఎప్పుడు బిలీవ్ చేసుకోలేదు. మళ్ళీ మేమే గవర్నమెంట్ వస్తుంది, ఒకసారి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా చెప్పిండు, ఎందుకంటే మనదే గవర్నమెంట్ వస్తుంది కనుక నువ్వు సంతకం పెట్టు అని అన్నాడు కేటీఆర్ అని చెప్పేసి మనం ఒకసారి మీడియాలో చూసినాం. అయితే వాళ్ళు ఎప్పుడు దే నెవర్ బిలీవ్డ్ గవర్నమెంట్ వాళ్ళ చేతికి వెళ్ళిపోతుంది, పవర్ పోతుందని, యువరాజు పవర్ పోతుందని ఎప్పుడు అనుకోలే. ఈ పవర్ ఒకటేసారి పోయేసరికల్లా వాళ్ళకి అర్థమవుతలేదు. సో ఇప్పుడు ఏంటంటే విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 1 year కూడా టైం ఇస్తలేరు కదా, 6 months కూడా టైం ఇస్తలేరు. గెలిచినాక 1 year 2 yearsకి 1 month 2 monthsకి స్టార్ట్ చేసినారు. అంటే వాళ్ళకు ఒక అపోహ ఉన్నది ఏంటంటే సోషల్ మీడియాలో విపరీతంగా నెగిటివ్ ప్రచారం చేస్తే ప్రజలు బిలీవ్ చేస్తారు, గవర్నమెంట్ మన చేతిలోకి వస్తుంది అనేది ఒక థాట్ ప్రాసెస్ ఉంది. అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ బాగా సోషల్ మీడియాలో మమ్మల్ని బదనాం చేసింది, కుటుంబ పాలన అని. అది ప్రజల్లోకి పోయింది, దానివల్ల మేము ఓడిపోయినాం, మేము సీటు పోయినామని అనుకుంటున్నాం. అదొకటే కాదు, సోషల్ మీడియాలో ప్రచారం చేసినంత మాత్రం ప్రజలు అంత కాదు, ప్రజలు డే టు డే లైఫ్ని అబ్జర్వ్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ మీద కంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కంటే ముందు టీఆర్ఎస్ పార్టీ మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎమ్మెల్యేలు కలుస్తలేరు, పట్టించుకుంటలేరు, ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ దోపిడీ స్టార్ట్ అయింది, కవిత లిక్కర్ స్కామ్ దొరికింది, కేటీఆర్ సంపాదించుకున్నాడు, హరీష్ రావు కలుస్తలేరు. ఫస్ట్ గవర్నమెంట్కి సెకండ్ గవర్నమెంట్కి చాలా చేంజ్ అయిందని పబ్లిక్లో వచ్చింది డిఫరెన్స్. ఈ కవిత కూడా అధికారుల లెక్కలు, ఇటు అధికారం ప్రజాప్రతినిధులు అయినటువంటి ఎమ్మెల్యేల లెక్కలన్నీ కూడా ఒక బుక్లో రాస్తున్నాం. ఆ పింక్ బుక్ను భవిష్యత్తులో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పింక్ బుక్లో ఉన్న వాళ్ళ పేర్ల మీద యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. కవిత పింక్ బుక్ మీద కామెంట్ ఏంటి మీద? కవిత మాట్లాడే ముందు ఆమెకు ఒకసారి ఆలోచించుకోవాలి. పింక్ బుక్ రాస్తున్నా, అధికారంలో నేను పెట్టుకుంటున్నా అనేది ఆమె ఆలోచించుకోవాలి. ఆమె చేసిన పనులేంది, ఆమె ఏం చేసిందని, ఏ ఉద్యమం చేసిందని చెప్పేసి ఆ రోజు పిడికిలి బిగిలించి మళ్ళీ వస్తా అని చెప్పి లిక్కర్ స్కామ్ని ఇరికిచ్చి ఇక్కడ పోయింది, ఢిల్లీలో పోయింది కదా. లిక్కర్ స్కామ్ అనేది ఒకటి మళ్ళీ బయటకు వచ్చింది, మిగతా స్కామ్లు చాలా ఉన్నాయి కదా, అండర్ దాన్ స్కాము. మరి గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏమీ మాట్లాడలేదు ఇదే అధికారులు. అదే అధికారులు 10 సంవత్సరాలు మీ కింద పనిచేసి కొత్త ఏం రాలేదు కదా. ఇదే ఐఏఎస్లు, ఇదే ఐపీఎస్లు, ఇదే గ్రూప్ 1 ఆఫీసులు అంతా మీ కింద పనిచేసిన వాళ్ళు కదా. అప్పుడు ఇదే అధికారులు బెస్ట్ అధికారులు మీకు అయినరు. మరి సడన్గా 10 yearsలో కాగానే నేను పింక్ బుక్లో రాసుకుని ఏం చేస్తావు? పింక్ బుక్లో రాసుకుని గవర్నమెంట్ అధికారం వస్తే కదా నీకు పింక్ బుక్లో రాసుకుని ఏం చేస్తావు? ఇదే అధికారులు ఏం చేస్తావు? మరి అదే అధికారులు అప్పుడు బెస్ట్ అధికారులు, వాళ్ళకి బెస్ట్ అని మీరు అన్నారు. ఎందుకంటే మీకు పంత వాడారు. మీకు మీ కబ్జాలకు కానీ, మీకు ఇసుక దోపిడి కానీ, లిక్కర్ దోపిడి కానీ, ఇలా బెల్ట్ షాపులు ఏంటండి. ఇప్పుడు నా ఎల్ఆర్డి కాన్షియన్స్లో గ్రామాల్లో పోతే రాత్రిపూట బెల్ట్ షాపులు తాగి వచ్చి పడిపోతున్నారు రోడ్ల మీద. ఈ బెల్ట్ షాపులు ఇన్ని పెంచిపోయినారు వాళ్ళు. లిక్కర్ స్కామ్ విపరీతం కదా. లిక్కరు 14 తర్వాత 2014 తర్వాత ఈ స్టేట్లో
హైయెస్ట్ లిక్కర్ ఇక్కడ రాత్రిపూట తాగుతారు, ఇప్పుడు రాత్రి కూడా పోయింది. ఫైనల్గా ఏం చెప్పదలుచుకోరు ఎల్లారెడ్డి ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు? ఎల్లారెడ్డి ప్రజలకు నేను చెప్పేదంటే 100% మదన్మోహన్ అనే వ్యక్తి ఏ రోజుకన్నా ఎల్లారెడ్డి ఎంత పెద్ద లీడర్ వచ్చినా ఎవరు మాట్లాడినా కానీ ఎల్లారెడ్డి ప్రజలకు ఇవాళ అభివృద్ధి కావాలి. రోడ్డు కనెక్టివ్ గరీబులు చాలామంది ఉన్నారు, రైతులు ఉన్నారు, వాళ్ళకి 100% రైతులకి గరీబులకి మదన్మోహన్ సిద్ధంగా ఉన్నాడు. ఎవరైనా అవినీతి చేస్తే నేను ఎక్కడ కూడా సహించేది లేదు. కార్యకర్తలు కూడా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా సీనియర్ నాయకులు కూడా అందరూ కూడా మంచిగా పనిచేస్తూ ఉన్నారు. చాలా ఒక కుటుంబంలా ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు కూడా చాలా సర్వీస్ చేస్తున్నారు. చెక్కులు ఇచ్చుడు కానీ, ఇళ్ళకి పోడు కానీ, ఇమీడియట్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుడు కానీ, ల్యాండ్ ప్రాబ్లం కానీ, ఫారెస్ట్ ప్రాబ్లం కానీ, పోలీస్ ప్రాబ్లం కానీ 100% మా వాళ్ళు ఎప్పటికప్పుడు చేస్తారు. వాళ్ళకి ఆ స్వేచ్ఛ నేను ఇచ్చిన కనుక అందరు కూడా మంచి ధన్యవాదాలు కష్టపడుతున్నందుకు. రైట్, థ్యాంక్ యూ. సో ఇది ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు. ₹1 జీతంతో ట్రెండ్ ఫాలోడ్ కాదు, ట్రెండ్ సెట్ చేస్తున్నారు. మరి ట్రెండ్ సెట్ చేస్తున్నటువంటి మదన్మోహన్ రావు అవినీతికి సంబంధించి కనుక మీరు నిరూపిస్తే, నిజంగానే మదన్మోహన్ రావు నియోజకవర్గంలో అవినీతికి పాల్పడుతున్నాడని నిరూపిస్తే రాజీనామా చేస్తానని చెప్తా ఉన్నాడు. మరి ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎల్లవేళ ఇట్లా ట్రెండింగ్లో ఉంటూ ట్రెండ్ను సెట్ చేస్తాడా, లేకపోతే మరి ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ప్రజాక్షేత్రంలో మరి నిలబడతాడో చూడాల్సిన అవసరం ఉంది. సో చూద్దాం భవిష్యత్తులో ఏం జరగబోతుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఈ 3 పార్టీల నడుమ మరి రానటువంటి లోకల్ బాడీ, రానటువంటి మున్సిపల్ ఎన్నికల్లో పోటాపోటీన యుద్ధం ఎలా జరగబోతుంది, ప్రజలు ఏం తీర్పునివ్వబోతున్నారది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.